काषायशोभिकमनीयशिखानिवेशं दण्ड्रद्वयोद्वलकरं विमलोपवीतम् उद्यन्ति ये शनिभम् उल्लतद्भूद्धपुण्ड्रं रूपं तवास्तु यतिराजचूर्ममाघ्रिये यस्तुतिं यतिपतिप्रसादनीं याचकार यतिराजविंशतिं तं प्रपन्नजनसाधकाम्बुजं नौमि सौम्यवरयोगिपुङ्गवम् अष्टाक्षराब्जमनुराजपतत्तयार्थ निष्ठां ममात्र विददात्र यतीन्द्रनारः शिष्टाग्रहण्यजनसेव्य भवद्भिधाब्जे पृष्टास्तु नित्यमनुभूय ममास्तु बुद्धिः. యతిరాజ వింశతి అనే ఆశ్చర్యమైన ఒక సంస్కృత శ్లోకాల్ని విశదవాక్ శిఖామణి అయిన మనవాళమామని అనుగ్రహించారు. అది చరమపర్వ నిష్ఠై అని చెప్పి ఆచార్య అభిమానము ఉత్తారకం. అటైతే ఆచార్యుడు అంటే నేరే ఆచార్యుడు. నేరంటే మనకి డైరెక్ట్గా మనకి సమాషణం చేశాడు కదా, ఆయన్నిదా మనకి డైరెక్ట్ ఆచార్యం అంటారు. దాన్ని ద్రావిడ భాషలో నేరే ఆచార్యం చెప్తారు. అయితే ఇక్కడ ఉత్తాలక ఆచారం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆచార్యుడు రెండు విధమైనది ఉన్నది. ఉపకారక ఆచారుడు, ఉత్తాలక ఆచారుడు. ఉపకారక ఆచారుడు ఏం చేస్తున్నాడు, ఉత్తాలక ఆచారుడు ఏం చేస్తున్నాడు? ఉపకారక ఆచారుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని తీసుకుపోయి ఉత్తాలక ఆచారుడు తిరువడిలో తీసుకుపోయి సమర్పించేస్తారు, అయిదా చేస్తారు. అట్టయితే ఈ ఉపకారక ఆచారం మోక్షం ఏరా అంటే ఆయనకి మోక్షం ఇచ్చేదంతా ఆయనకి లేదు. మోక్షం ఇచ్చేది ఒక్కటే ఉత్తాలక ఆచారుడు స్వామి రామానుజం ఒకటే. అట్టయితే ఆయన్నే నేను పట్టుకుంటానే, అప్పుడు ఎందుకు ఉపకారక అని చెప్పే ఈ ఆచారం ఎందుకు కావాలా? అక్కర్లేదు కదా. ఆయన్నే పట్టుకోవాలంటే ఆయన లేదు. ఇప్పుడు ఆయన విగ్రహం ఉంటుంది కానీ ఆయన దగ్గర శరణాగతి చేయాలంటే ఆయన దగ్గర అన్ని మనం తీసుకోవాలంటే ఎట్లా వద్ది? అట్టయితే ఈ ఉపకార ఆచారుడు ఆయన దగ్గర తీసుకుపోతారంటే ఆయన మాట ఇచ్చేసాడు, నా సంబంధులు ఎవరికంతా ఉంటుందో వాళ్ళకి మోక్షం ఇస్తా అని చెప్పి రంగనాథుని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆయన ఎవరిని 74 సింహాసనాధిపతులు ఎవరిని నియమించారో ఆ నియమనంలో వచ్చే ఆ పరంపరలో వచ్చే అట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఈ శరణాగతి శాస్త్రం అని చెప్పినట్టు ఆ పంచ సంస్కారం చేసుకున్నామంటే అప్పుడు పూర్తిగా ఆయన ద్వారా ఉత్తాలక ఆచార్యుడి తిరుముడి పట్టుకొని దాని తర్వాత మోక్షం పోతుంది. ఇదిదా పద్ధతి, శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా మనవాళమాములు ఏం చేశారంటే యతిరాతి వింశతి అని ఒక ఆశ్చర్యమైన గ్రంథం. ఇది శరణాగతి శాస్త్రం అని చెప్పే ఒక గ్రంథం. అదే అటైతేమి ద్వయంలో ఉండే పూర్వవాక్యం శ్రీమన్నారాయణ శరణు శరణం ప్రభక్తే అని ద్వయమంత్రంలో ఉండే పూర్వవాక్యం చెప్పే ఒక విషయంగా యతిరాజ వింశతి. అప్పుడు ఉత్తరవాక్యం ఇది స్వామి అంటే అది ఆర్తి ప్రబంధం. అటైతే పూర్వవాక్యం అనేది సంస్కృత భాషలో ఉన్నది, ఉత్తరవాక్యం అనేది ద్రావిడ భాషలో ఉన్నది. అట్లయితే ఇట్లా చేయొచ్చా స్వామి? రెండు ద్రావిడ భాషలో ఉండాలా, లేదా రెండు సంస్కృత భాషలో ఉండాలా? ఒకటి ద్రావిడ భాష పెట్టేసి ఒకటి ఇంకోటి ఆర్తి ప్రబంధం అనే అది వచ్చి ద్రావిడ భాషలో పెట్టేసి సంస్కృత ప్రబంధం అనేది యతిరాజ వింశతి పెట్టారంటే ఇది కరెక్ట్గా ఉండేట్టుగా తలవలేదంటే ఇదే సరి. ఎట్లా స్వామి ఈ ప్రకారం చెప్తారంటే ఉభయ వేదాంతం శ్రీ వైష్ణవం. అది బాగా తెలుసుకోవాలి. ఉభయ వేదాంత శ్రీ వైష్ణవం. అట్టయితే ద్రావిడ భాష ఒక వేదాంతం, సంస్కృత భాష ఒక వేదాంతం. అప్పుడు ద్వయం ఏం చెప్తుందో, ఓ ద్రావిడ భాషకు ద్వయం వేరు, సంస్కృత భాషకు ద్వయం వేరు కాదు. ద్రావిడ భాషకు ఏ ద్వయమో అదే ద్వయమే సంస్కృత భాషకు ఉంటుంది. ఆ ప్రకారం ఉండే దానివల్ల అందువల్ల దీనిలో తేడా లేదని చెప్పి ఆశ్చర్యమైన ఈ ప్రకారం దీన్ని చెప్తున్నారు. దీంట్లో మనం 5వ పాత్రం అనుభవిస్తున్నాము. అష్టాక్షరాఖ్య మనురాజ పదార్థయార్థ నిష్ఠామమాత్ర విదదాత్ర యతీంద్రనాథ శిష్టాగ్రహణ్య ధనసేవ్య భవద్భితాబ్జే పృష్టాస్తి నిత్య అనుభూయ మమాస్తి బుద్ధికి అంటారు. అట్టయితే అష్టాక్షరం ఏం చెప్తుంది? తిరుమంత్రం. నిన్న మనం చూసాం. తిరుమంత్రం ఏం చెప్తుందంటే అనన్యార్గశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. దీన్ని బాగా వివరంగా బాగా పూర్తిగా చూసాము. నమశబ్దం ఏం చెప్తుంది, ఓంకార శబ్దం ఏం చెప్తుంది, నారాయణ శబ్దం ఏం చెప్తుంది. ఉంటాను ఒక 5 minutesలో చెప్తాను. ఓంకారం అనేది అనన్యార్గ శేషత్వం చెప్తుంది. నమశబ్దం అనేది
అనన్య శరణత్వం చెప్తుంది. నారాయణ శబ్దార్థమే అనన్య భోగ్యత్వం చెప్తుంది. అట్లంటే ఏంటంటే అనన్యార్గ శేషత్వం అంటే వాడొక్కడే స్వామి. వాడొక్కడే స్వామి అంటే శ్రీమన్నారాయణ ఒక్కడే స్వామి. అనన్య శరణత్వం అంటే వాడు తప్ప ఇంకోటి నాకు ఉపాయం లేదు. వాడిని పట్టుకోవాలంటే ఏదంటే ఏదో కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, నా ప్రయత్నము ఏం లేదు. అతని ప్రయత్నం అంతా భగవంతుడిది. అతను నన్ను తీసుకుపోతాడు. అద పరగత స్వీకారం అంటారు. ఆ పరగత స్వీకారంలో అక్కడ ప్రధానం అని చెప్పి నమశబ్దార్థం చెప్తుంది. నారాయణ శబ్దార్థం ఏంటంటే వాడిని పట్టుకున్నాను స్వామి. అప్పుడు అనుభవం నాకు ఇల్లు వాకిలి భార్యాభర్త అన్న కాదు. అతన్నే అనుభవం. ఆ శ్రీమన్నారాయణ అనుభవిస్తాను. ఇది అనన్య భోగ్యత్వం అంటారు. ఇది 3 అక్షరాల్లో 3 పదాల్లో 3 విధమైన ఒక అర్థం చెప్తుంది. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని. అప్పుడు అనన్యార్గ శేషత్వం అనేది ఓంకారం, అనన్య శరణత్వం అనేది నమశబ్దార్థం, అనన్య భోగ్యత్వం అనేది నారాయణ శబ్దార్థం. ఇది అట్లనే ఎక్కడ తీసుకురావాలంటే రామానుజుల వారి దగ్గర తీసుకురావాలి. అట్టయితేమే అనన్యార్గ శేషత్వం అట్టయితే రామానుజుడు తప్ప వేరే ఎవరు నాకు స్వామి లేదు. అటు తెవు మట్టయ్యేని కురుగు నంబి ఎట్లా మధురకవి ఆళ్వారు ఎట్లా నమ్మాళ్వారు దాన్ని పెట్టుకున్నారో అదే ప్రకారం మనబాలమాని ఆయన ఏం చేశాడంటే నాకు దేవుడే ఎవరంటే స్వామి రామానుజు వారు. ఇంకేం తెలవదు నాకు, ఇంక వేరే తెలవదు అని చెప్పి ఆ ప్రకారం దేవుడు నమ్మాళ్వారే దేవుడు అంటే మధురకవి ఆళ్వారు చెప్పారు. అదే ప్రకారం మనబాలమని అదే ప్రకారం అనన్యార్గ శేషత్వం అని ఆ ఓంకార శబ్దాన్ని రామానుజుల వారి దగ్గర ఆయన తిరువడిని సమర్పించేసాడు. సరే శబ్దార్థం ఆయనే ఉపాయం. ఆయన్ని పట్టుకోవాలంటే ఆయన తిరుబడి పట్టుకోవాలంటే నేను ఇది వేరేదో పట్టుకొని వస్తాను, వేరేదో నాకు దగ్గర చాలా ఉపాయాలు ఉండదండి. ఆ ఉపాయాలు పట్టుకొని నేను వస్తానంటే కాదు. ఉపాయం ఆ రామానుజుల వారే. అదే ప్రకారం అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అంటే అనుభవించేది ఎవరికి కైంకర్యం. సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత అని కైంకర్యం చేయాలి కదా. ఆ కైంకర్యం ఎవరికంటే అదే రామానుజు గారికే అని చెప్పి ఆ దీంట్లో ఓం నమో నారాయణ శబ్దాన్ని అట్లే వచ్చి ఎవరిని తీసుకున్నాడు రామానుజాయిని తీసుకొచ్చి పెట్టేసాడు. నిన్న అది చూసాడు. అప్పుడు అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం చెప్తుంది కదా. ఈ ప్రకారం అట్లయితే ఈ ప్రకారం చేసే స్వామి అట్లయితే భగవత్ సంబంధం వదిలేసి ఆచార సంబంధం వస్తున్నాడు కదా. ఆచార సంబంధం రావాలంటే భగవత్ సంబంధంలో ఏదో తప్పు ఉండాలి కాదు, తప్పు ఉండాలని కొంచెం ఈ ఆచార సంబంధానికి రాలేదు సందేహం. ఇది బాగా తెలుసుకోవాలి మీరు కొంచెం. ఎందుకంటే మనం కొన్ని మందిని ఏంటి స్వామి అదంతా కొన్ని మంది చెప్తారు భగవత్ సంబంధమే అక్కర్లేదండి, నాకు ఆచార సంబంధం ఉంటే చాలు, ఆచారే గతి, వడుగు నంబి అట్లదా ఉన్నాడు. అదే ప్రకారం శత్రుఘ్న ఆళ్వారు ఆయన భరతుడు తప్ప వేరే దేవుడు తెలియదు. శత్రుఘ్ని ఎందుకు ఇచ్చిన పేరు అతనికి? శత్రువుని జయించినాడు అన్నారు. ఏ శత్రు ఎవరు? శత్రుఘ్న ఆళ్వారు. శత్రుఘ్నుడు ఎక్కడ యుద్ధం చేసినాడు. ఏదో ఒక్క యుద్ధం చేసినాడు అంతే. ఆయన లైఫ్లో ఒక్క యుద్ధమే చేసినాడు. కానీ యుద్ధం పూర్తిగా చేసినట్టు లక్ష్మణుడు చేసినాడు, భరతుడు చేసినాడు. శత్రువుడు చాలా తక్కువ. అయితే ఆయన పేరు శత్రువుని జయించిన వాళ్ళు అని అర్థం. శత్రువులు ఎవరు? విరోధులు ఎవరు ఉంటారు వాళ్ళని జయించినారని అర్థం. అట్టయితే శత్రువులు జయిస్తున్నారంటే ఎవరు స్వామి శత్రువు అంటే? రాముడు శత్రువు అంటే రామ భక్తి శత్రువు అంట. ఏమంటే రామభక్తి శత్రుఘ్న వారికి వచ్చేసింది అనుకనే భరతుడి మీద ఉన్న భక్తి పోద్ది కదా. అందువల్ల రాముణ్ణి చూడకుండా భరతుడే గతి అని చెప్పి ఆ గచ్చత మాతులకు ఆశ్చర్యమైన శ్లోకం శ్రీరామాయణంలో. ఆ శ్రీరామాయణ శ్లోకంతా ఈ మధురకవి ఆళ్వారు అనుగ్రహించిన ఈ కరుణీతీర్థంలో పూర్తిగా ఎత్తి వ్యాఖ్యానం చేసినారు. నంజీరేమి, అదే ప్రకారం నంబిల్లయేమి, వాదికేశ్వరి అనగొడి మనవాళ్ళు జీరేమి, వీళ్ళందరూ చేసినారు. పెరియవాచార్యులు అదే ప్రకారంగా. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఆచార్య అభిమానమే ఉత్తారకం అని వస్తుంది కదా. అప్పుడు శత్రుఘ్నుడి స్థితి అదే, మధురకవి ఆళ్వారి స్థితి అదే. ఇప్పుడు మనవాళ్ళు అది వడుగు నంబి స్థితి అదే, అనంతాళ్వారి స్థితి అదే, ఇప్పుడు వడుగు నంబి స్థితి అదే. ఇప్పుడు మనవాళ్ళ స్థితి కూడా అదే ప్రకారం. నువ్వే నాకు అట్టయితే ఎందుకు భగవంతుడు వదిలేరంటే సందేహం. ఆ సందేహం వల్ల వదిలేదు కానీ వేరే ఏం కాదు. అట్టయితే భగవంతుడి దగ్గర పొయ్యాం కదా, ఆయన దగ్గర కైంకర్యం చేయాలి కదా. ఆయన దగ్గర కైంకర్యం చేయడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఇది ఒక శక్తి ఉండాలి చూడండి. కొంచెం నిదానంగా వినండి. భగవత్ కైంకర్యం అంటే ఏంది, భాగవత కైంకర్యం అంటే ఏంది, ఆచార్య కైంకర్యం అంటే ఏంది? ఆచార్య కైంకర్యం అంటే ఆచార్యుడు చేసేది, భగవత్ కైంకర్యం అంటే భగవంతుడు చేసేది. దాని తర్వాత భాగవత కైంకర్యం భాగవతాలు చేసేది కాదు. అట్లా కాదు. ఆచార ప్రీతి కోసం చేసే కైంకర్యం ఆచార కైంకర్యం.
భగవత్ ప్రీతి కోసం చేసే కైంకర్యం భగవత్ కైంకర్యం, భగవతాల ప్రీతి కోసం చేసే కైంకర్యం భాగవత కైంకర్యం. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటా. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఒక ఆశ్చర్యమైన ఒక భక్తుడు పోయాడు. పోయి నాకు నీ కైంకర్యం చేయాలనుకుంటున్నాను స్వామిని, నేను పూర్తిగా నీకు కైంకర్యం చేస్తాను అని చెప్పి ఒక శ్రీ వైష్ణవుడు భగవంతుడి ప్రార్థన పెట్టుకున్నాడు అనుకోండి. ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, లేదు ఏ భక్తుడా నువ్వు ఏం చేస్తావంటే, నాకు కైంకర్యం చేసి చాలా మందిలో ఉన్నారు. ఇదిగో భాగవతాలు ఎంతమంది ఉంటారు, చాలా మందిలో భాగవతులు ఉన్నారు కదా, వాళ్ళు కైంకర్యం చేసేటోళ్ళు లేదు కదా. నాకు చాలా మందిలో కోటాను కొట్టు జనాలు ఉన్నారు. వాళ్ళు ఎంత కావాలన్నా నాకు చేస్తా 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 ఉంటారు. ఎంత చేసినా నేను తీసుకుంటాను. తీసుకునే ఒక పద్ధతి అనేది నా దగ్గర ఉన్నది. అయినా కూడా భాగవతాలు కైంకర్యం చేసేటోళ్ళు ఎవరు అంత కనిపించలేదే. ఎందుకంటే ఆ భాగవతాలు మనలాగా ఉండాలి, ఈ ప్రకారం ఉండాలి, ఆ ప్రకారం ఉండాలి అని చెప్తారు కదా. అందువల్ల అదేంటంటే ఆయనకి చెయ్యాలా అని అనుకుంటారు కదా. అందువల్ల చేసేటోళ్ళు లేదు. నువ్వు పోయి ఆ భాగవత కైంకర్యం చెయ్యి అంటారు. సరే చెప్పి అతను పెరుమాళ్ళు చెప్పాడే, భగవంతుడు చెప్పాడని చెప్పి భాగవత కైంకర్యం చేస్తున్నాను. భాగవత అంటే ఆ శ్రీ వైష్ణవుడికి కైంకర్యం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో డబ్బులు ఇచ్చేది, ఆయనకి ఏదో వస్త్రాలు తీసేది, అది ఒకటే కాదు కైంకర్యం. ఆయన స్నానం చేసి నీళ్లు తీసుకుపెట్టాలా, వాళ్ళ బట్టలు ఉతికి వెయ్యాలా, వాళ్ళకి భోజనం పెట్టేందుకు తలిగి పూర్తిగా చేయాలా, వాళ్ళకి ఏదేది కావాలో అన్ని చేసేదా కైంకర్యం. మనం ఏమైనా డబ్బులు ఇచ్చేసామండి, కైంకర్యం చేసేలా చేశాను, ఎంత ఇచ్చారంటే 10,000 ఇచ్చారు. అది కాదు కైంకర్యం. కైంకర్యం అది ఒక్కటే. కైంకర్యం చేయొచ్చు, అది ఒక్కటే కాదు కైంకర్యం. కైంకర్యం అంటే శరీర ద్వారా ఉండాలా, ఆత్మ ద్వారా ఉండాలా, అదే ప్రకారం నోరు ద్వారా ఉండాలా, చేతుల ద్వారా ఉండాలి. అది అంటే కాయ మనసు వాగ్గు అని చెప్తుంది కదా. ఈ ప్రకారం పూర్తిగా ఉండాలి. అది పూర్తిగా భాగవత కైంకర్యం చేశాము. ఇప్పుడు భాగవతాలు కైంకర్యం చేశాం కదా. ఆ భాగవత కైంకర్యం వచ్చి భగవత్ కైంకర్యమా భాగవత కైంకర్యమా? అది భగవత్ కైంకర్యం. అది ఎలా స్వామి అవుద్ది భగవత్ కైంకర్యం అంటే? భగవంతుడు చెప్పాడు నాకు అక్కర్లేదు భాగవతాలు కైంకరించి. భాగవతాలు అంటే శ్రీ వైష్ణవాలు శాస్త్ర మనం ఏమనుకుంటే భాగవతాలంటే కొన్ని మంది సాధువులు ఉంటారు. సాధు ఉంటేనే ఏమర్థంటే శాస్త్రాన్ని ఒప్పుకొని కృష్ణుడే దేవుడు అనే ఒక స్థితిలో ఉండేటువంటి సాధు అనే శబ్దాన్ని కృష్ణుడే గీతలో అదే శబ్దంగా పెట్టుకుంటాడు. అయితే సాధువు కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ భాగవతులు అనే ఒక శబ్దానికి అనన్యార్గశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని ఒక స్థితిలో ఉండేటోడుదా ఇక్కడ భాగవత శ్రీ వైష్ణవాలు పెట్టుకుంటారు. అప్పుడు సాధులు అనే శబ్దంలో ఇది ఇది పూర్తిగా వస్తుంది అంటే తెలవదు. ఎందుకంటే సాధు అనే ఒక శబ్దంలో ఆ సాధువులు ప్రయత్నం చేసి భగవంతుని పట్టుకునే ఒక స్థితి కూడా ఉండాలి. కొంచెం ఇది నిదానంగా వినండి. అంటే ఆచార్య అభిమానం అంటే భగవద్ అభిమానం వదిలేసి ఆచార్య అభిమానంకి వస్తున్నాము. భగవద్ అభిమానం వదిలేసి ఆచార్య అభిమానంకి వస్తున్నామంటే దాంట్లో ఏదో తప్పు ఉండాలని రాలేదు. ఆ భగవద్ అభిమానం కూడా ఎందువల్ల పట్టుకున్నాము? నా ప్రయత్నం లేదు, నేను శరణాగతి చేసి ఆయనదా నాకు అయిపోతాడు, ఆ ప్రకారం ప్రభక్తి చేసిదా భగవంతుని పట్టుకున్నాను. అయితే ఆ ప్రభక్తి అక్కర్లేదు, వదిలేసి ఆచార్య అభిమానం ఉంటే చాలని చెప్పి అక్కడ వదిలేసి వచ్చేసానంటే దాంట్లో ఏం తప్పు ఉంటుంది? తప్పు లేదు. అయితే సందేహం ఉంటుంది. ఏం సందేహం అంటే ఎప్పుడు ఇస్తాడనేది తెలవదు. అందువల్ల ఇక్కడ వచ్చేసాను కదా. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ ప్రకారం ఉండి ఇక్కడ అనన్యార్గశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అదంతా పూర్తిగా ఉండేటి ఎవరో వాళ్ళుదా శ్రీ వైష్ణవాలు. అట్టయితే ఆ ప్రకారం లేదు స్వామి, భగవంతుని ప్రీతిగా ఉంటాడు, అయితే ఈయన ప్రయత్నం ఈయన చేస్తా ఉంటాడు అంటే వాళ్ళు సాధు గోష్ఠిలో చేర్చొచ్చే కానీ వాళ్ళు శ్రీ వైష్ణవ గోష్ఠిలో ప్రపన్న గోష్ఠిలో చేస్తాం కాదు. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాం? భాగవత కైంకర్యం. భగవత్ కైంకర్యం అంటే ఏమంటే భాగవతాలకు చేసే కైంకర్యమే భగవత్ కైంకర్యం. అప్పుడు ఇది భగవత్ కైంకర్యం అయిపోయింది. సరే, భగవత్ కైంకర్యం అంటే ఎట్లా చేయాలి స్వామి? చాలా మంది తద్యారాధన కైంకర్యం చేస్తారు కదా. తెలుసా మీకు? తద్యారాధన కైంకర్యం అంటే కొన్ని తావులో ఏదో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ తిరుమలలో చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చిన భక్తులకు అంది వాళ్ళు అన్నం పెడతారు. అన్నదానం వేరు, తద్యారాధన వేరు. ఇది కొంచెం బాగా తెలుసుకోవాలి. అన్నదానం వేరు, రెండు ఒకటే కదా. రెండు ఒకటి కాదు. అన్నదానం అంటే వాళ్ళు ఎవరో వస్తున్నారు, భక్తులు ఎవరో ఒకరు వస్తున్నారు, వాళ్ళు ఆకలిగా ఉంటారు. నేను అన్నం వండిన తర్వాత వాళ్ళకి పెట్టేశాను, తీరిపోయింది, అది భోజనం చేశారు. దానమే, అదే శాస్త్ర సమ్మతమే, తప్పేం కాదు. అయితే తద్యారాధన అట్లా కాదు. ఆ అన్నం తలిగి చేశాను కదా, ఆ తలిగి చేసిన తర్వాత పెరుమాళ్ళకు కండరులు చేసి పెరుమాళ్ళు పూర్తిగా అది ప్రసాదంగా స్వీకరించేసి దాని తర్వాత మన భక్తులకు పెడుతున్నామే, అదిదా తద్యారాధన. తద్యారాధన అంటే
అక్కడి నుంచి వచ్చే స్వామి అన్నం లేదా వండేయండి, ఒక 2 బట్టలు వేయండి, ఆయన వాళ్ళు వేయండి భోజనం చేసిపోతారు, మంచోళ్ళు పాపం భోజనం చేసిపోతారు అంటే అది దజారాధన కాదు. అది తీసుకుపోయి పెరుమాళ్ కండ్రులు చేయాల. ఆయన ప్రసాదంగా ఉంటేదా తదియారాధనై అటంటే ఏమర్థం? తతువును భగవంతుడికి పేరు. ఆ తతువుని ఆరాధించేది తతీయుర్లు అంటారు. తతీయుర్లు అంటే ఎవరంటే భక్తులు. తతు అనే శబ్దం శాస్త్రం చెప్తుంది భగవంతుడికి. తతువుని భగవంతుడిని శాస్త్రం చెప్తుంది. తతు అనే ఒక భగవంతుణ్ణి ఆరాధన చేసేటోళ్ళు తతీయులు. ఆ తతీయుల్ని ఆరాధన చేసేది తద్యారాధన. అటైతే తద్యారాధన అంటే కొంతమంది తద్యారాధన అయింది స్వామి అంటే, తద్యారాధన అంటే భోజనం అని అర్థం కాదు. కొంతమంది అమరట్టుకున్నారు తద్యారాధన అయిందా స్వామి అంటే అట్లా అర్థం కాదు. తద్యారాధన అంటే భోజనం కాదు. తద్యారాధన అంటే ఆ భక్తులకి ఏమేం కైంకర్యం చెయ్యాలో అన్నీ తద్యారాధన. వాళ్ళకి స్నానానికి ఏం కావాలో పెట్టుకోవాలా, వాళ్ళకి వస్త్రాలు తీసుకోవాలా, వాళ్ళకి వేరే ఏం కావాలో అది ఎందుకు చేస్తాం కదా, అదే తద్యారాధన. అట్టయితే ఇది భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం. అంటే భాగవతాలకు చేసిన కైంకర్యం భగవత్ కైంకర్యం. అంటే భగవంతుడు చెప్పిన దాని వల్ల చేస్తున్నాం. ఇప్పుడు భాగవతాలు కైంకర్యం చేస్తున్నాం. కైంకర్యం చేసేడు వెంటనే ఒకరు ఆయన భాగవతాలు అని చెప్పాడు, స్వామి నాకు చేసేది ఉండొచ్చు ఉన్ని పర్వాలేదు, ఆచారుడికి చేయండి. ఆచారుడు కదా, ఉత్తాలకు ఆచారుడు, ఉపకారకు ఆచారుడు. నిన్ను ఈ ప్రకారం తీసుకొచ్చిన ఆ ఉపకారుడు ఆయనే కదా, ఆ ఉపకారం నీకు సమాసనం చేసేడు కదా ఆయనే కదా, ఆ ఆచారుడికి చేయండి, నాకు చేసి ఉండొచ్చును. ఆయన ద్వారా కదా నన్ను తెలుసుకున్నావు, ఆయన ద్వారా కదా నువ్వు పెరుమాళను తెలుసుకున్నావు. ఆయన్ని వదిలేసి నువ్వు నాకు కైంకర్యం చేస్తే ఎలా ఉంటుంది? అందువల్ల ఆయనకి చెయ్యి కైంకర్యం ఉంటాడు. ఇప్పుడు ఆచారుడు కైంకర్యం చేస్తున్నాను. మొదట భగవంతుడి దగ్గర పోయి కొంచెం బాగా గుర్తుగా వినండి, ఇది ఒక సైకిల్ లాగా వస్తుంది. భగవంతుడి దగ్గర పోయాను, ఆయన ఏం చెప్పాడు, నాకు చాలా మందులు ఉన్నారు, నువ్వు భాగవతాలకు చెయ్యి అంటాడు. నా భక్తులకు చెయ్యి అంటే నేను భక్తులకు చేయని పోయాను. భక్తులు చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు, భక్తులు అటైతే శివ ఇష్టమాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు చేసేది ఉండే స్వామి, ఆచారుడు చేయి, ఆచారుడు కదా నీకు ఇంత కటాక్షం ఇచ్చేది, ఈ ప్రకారం ఇంత మంచి బుద్ధి ఇచ్చి నేను తెలుసుకొని చెప్పి భగవంతుని చూపించింది ఆచారుడే, మమ్మల్ని చూపించింది ఆచారుడే. అందువల్ల ఆచార్య కైంకర్యం చేయి, అదే ప్రధానం అంటాడు. నేరుగా ఆచార్య కైంకర్యం చేస్తున్నాను, ఆచార్య కైంకర్యం చేస్తున్నాడు. అది ఇప్పుడు ఇది ఆచార్య కైంకర్యమా భాగవత కైంకర్యం అంటే భాగవత కైంకర్యం. అట్టయితే స్వామి నేను పోయి నా ఆచార్య కైంకర్యం చేస్తాను, అది ఆచార్య కైంకర్యం భాగవత కైంకర్యం, అది ఆచార్య కైంకర్యం కాదా అంటే మన అభిప్రాయం ప్రకారం అది ఆచార్య కైంకర్యం. బాగా తెలుసుకోండి. కొన్ని విషయాలంతా మనం డీప్గా పోయామంటే అర్థమే మారిపోద్ది. అయితే శాస్త్ర సమ్మతమే. అప్పుడు అక్కడ అంత మాత్రం చేస్తున్నాం కదా, అది ఎందువల్ల చేస్తున్నాం? భాగవతాలు చెప్తున్నారు. భాగవతాలు అంటే ఎవరు స్వామి? ఎవరో ఒకరు కాదు, ఎవరైనా చెప్పచ్చు. ఎవరు చెప్పినా వాళ్ళు భాగవతలే. అట్టయితే ఎవరు చెప్పినా అంటే ఏంటంటే, స్వామి ఆచారాన్ని వదిలేసి వస్తున్నామని చెప్పి ఎవరో ఒకరు చెప్పారు అనుకోండి, వాళ్ళు మంచోళ్ళుగా ఉండి చెప్పేశారు అనుకోండి, పోయి చేశారంటే వాళ్ళు చెప్పిన దాని వల్ల చేస్తున్నావు కదా, అది భాగవత కైంకర్యం. అట్లయితే ఆచార్య కైంకర్యం లేదా స్వామి? ఇప్పుడు భగవత్ కైంకర్యం భాగవతాలు చేస్తే భగవత్ కైంకర్యం వచ్చేసింది. అదే నేను ఆచార్యుడు చేసే కైంకర్యం భాగవత కైంకర్యం వచ్చేసింది. ఆచార్య కైంకర్యం లేదంటే ఉన్నది. ఆచార్యుడు కైంకర్యం చేసాడు, ఆచార్యుడు ఏం చేస్తాడు, ఇది కాదు నీకు మోక్షం ఇచ్చేసుడు శ్రీవైకుంఠంపై అక్కడదా మీ అనుభవించే ప్రీతికార్య కైంకర్యం భగవంతుడు చేయిపోతావు, నువ్వు పోయి భగవంతుడు కైంకరించి ఆయన కైంకరించి. నాకు కైంకర్యం చేసేది ఏం లేదు, నన్ను ఎందుకోసం పెట్టుకుంటారు తెలుసా, నన్ను నీకు కైంకర్యం చెయ్యాలనేదానికి నేను ఒక ప్రతినిధిగా ఉంటాను, అంతేగాని వేరేం లేదు. నీకు చెప్పియాల ఈ ప్రకారం భగవంతుడు, నీకు తెలవదు కదా, శాస్త్రం ఏమి తెలవదు, ఇదంతా చెప్పిస్తే భగవంతుడికి రూపం ఇది, స్వరూపం ఇది అని చెప్పి గుణాలు ఇది అంతా తెలియాలి కదా, అదంతా తెలిపించేదాని కోసం నన్ను ఇక్కడ పెట్టినారు. అయితే నాకు కైంకర్యం వద్దు, నేను భగవంతుడు కైంకర్యం చేస్తాడు. భగవంతుడు కైంకర్యం చేయించడం ఏం చేశాడు, నేను భగవంతుడి దగ్గర పోయాడు, కైంకర్యం చేస్తున్నాడు. కైంకర్యం చేస్తుంటే ఇప్పుడు భగవంతు కైంకర్యం అన్నా కాదు, అది ఆచార్య కైంకర్యం. అది ఎట్లా స్వామి అవుతుందంటే, అనంతాడు అంతా చేశాడు. తిరువేంకటమడియాన్ని కైంకర్యం చేస్తున్నా ఉన్నాడు, ఆయన ఏదో పిలిచేయడు, పోలేదు, కోపం వచ్చేసి. ఈ చరిత్ర మీకు అప్పుడప్పుడు చెప్పినాను. కోపం వచ్చింది, ఏంది నువ్వు నాకు కైంకర్యం చేసుకుంటా ఉండి నువ్వు నేను పిలిస్తే రాలేదని, నీకు కైంకర్యం చేస్తాను ఎవరు చెప్పారు అన్నాడు. నీకు కైంకర్యం చేస్తున్నాను ఎవరు చెప్పారు అని చెప్పి అనంతాడు తిరువేంకటమడి అని అడిగాడు. ఏంది ఎవరు చెప్పాలా, ఎవరు పుష్పాలను కడుతున్నావో, ఎవరు పుష్పాలతో నువ్వు వేసుకుంటున్నావు, నువ్వు కడుతున్నావో నేను వేసుకుంటాను, అట్లయితే నా కైంకర్యం కదా, నీ కైంకర్యం కాదు. నువ్వు వేసుకోండొచ్చు, నీ కోసం కట్టుకోండొచ్చు, నీ అభిప్రాయం కోసం నీ కోసం కట్టుకోండొచ్చు,
అయితే నా అభిప్రాయం కంటే ఏం తెలుసా, నా ఆచార్యుడు రామానుజులు వారు చెప్పారు, అక్కడ పోయి ఈ కైంకర్యం తిరువేంకటముడి గారిని చేయని చెప్పారు. ఆయన నియమనం ప్రకారం ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆయన నియమనం ప్రకారం చేసిన దానివల్ల రేపే తిరువేంకటయాన్ని కైంకర్యం అక్కర్లేదు, నిగుర శ్రీరంగం వచ్చి ఆ రంగనాథుడు కైంకర్యం చేయించి చెప్పేసి అంటే వదిలేసి అక్కడిపోతాను, అక్కడ పోయి కైంకర్యం చేస్తాను. అట్టయితే నియమనం ఎవరిది? ఆచార్యుడైన శ్రీ రామానుజుల వారిని. అందువల్ల ఇది ఆచార్య కైంకర్యమే కానీ నీ కైంకర్యం కాదని చెప్తాను. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్యుడు ఏం చెప్పాడు, భగవంతుడి దగ్గర కైంకర్యం చేసుకో చేయని చెప్తారు కదా, అది ఆచార్య. అప్పుడు ఇది ఒక సర్కుల్ అట్నే ఒక రౌండ్ వస్తుంది చూడండి. భగవంతుడు భగవతులు, ఆ భగవంతుడు చెప్పిన దానివల్ల భాగవత కైంకర్యం చేస్తే అది భగవత్ కైంకర్యం. అందువల్ల తద్యారాధన కైంకర్యం మన 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 సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భాగవతాలు కైంకర్యం చేస్తా ఉండి భగవత్ కైంకర్యం దొరుకుతుంది. అర్థం విషయం. చేసేదేమో భాగవతాల కైంకర్యం, దాంట్లో భగవత్ కైంకర్యం పూర్తిగా వస్తే అంత ఆనందం ఉంటా భగవంతుడికి. నేను చెప్పిన దానివల్ల చేస్తున్నాడు అంటే అతనికి ఆయనకి వైభవం చెప్పాలంటే ఆయనకి పట్టుకోదు. భాగవతాల వైభవం అంటే ఆనందం, ఒకటి రెండు కాదు, అంత ఆనందంగా వింటాడంట. అంత ఆనందం ఉంటుందంటే భాగవతాలు అంటే అంత ప్రీతి. ఆళ్వారంటే ఎంత ప్రీతిగా ఉంటాడో అంత ప్రీతి వానం వల్ల అదే పక్క మనవాళ్ళు వానం చేశారంటే అష్టాక్షరాజ్య మనురాజ భదత్త నిష్టామమాస్తు విదతాస్తు ఇతీంత్రాలకండి. అయితే ఈ ప్రకారం అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం వీళ్ళకి చేయి, వాళ్ళకి చేయి అంటే మనం అదేంటి స్వామి నీకు చేయని వచ్చాను, వాళ్ళకింత నేను చేయాలా? అట్టయితే నీ దగ్గర భగవత్ కైంకర్యం పూర్తి లేదని అర్థం. భగవత్ కైంకర్యం పూర్తిగా అవుతుందంటే ఏమవుతుందంటే భాగవత కైంకర్యం ఉంటేదా భగవత్ కైంకర్యం. మనం కొన్ని మందిలో ఏం చేస్తారంటే నేరుగా సన్నిధికి పోతారు, సన్నిధికి పోయి బ్రహ్మాలు సేవిస్తారు, అష్టోత్తరం సేవిస్తారు, ఏదో చేస్తారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, నేను గుడికి పోవాలా, నిన్నదా చూసుకొని కాదు, బ్రహ్మాల కైంకర్యం ఉండదు, నిన్నేంటి నేను చూసుకునేది అని చెప్తే భగవంతుడు వీళ్ళని తీసుకుంటారా? తల్లి తండ్రిని వదిలేసి నేరుగా పోయిన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని శాస్త్రం చెప్తుంది. తల్లి తండ్రి ప్రధానం. అయితే అతిథి వీళ్ళు చూస్తే ఆయన వదిలేస్తుంటే వాళ్ళ ద్వారా వీళ్ళు చూడాలి, అర్థ ప్రధానమైందే కానీ వీళ్ళే ప్రధానం. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం భగవంతుడు ఏమేమి చెప్తున్నాడో ఆ కైంకర్యం పూర్తిగా చేయాలి. అందులో అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య ప్రోగత్వం అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నువ్వు నన్ను తీసుకో రామానుజ, నువ్వు నన్ను తీసుకో, నువ్వు నన్ను తీసుకుంటా, నువ్వుదా నాకు కృప చెయ్యాలా. నీ కృప లేదంటే నన్నాంచి ఏమే చేయనవద్దు, ఏదే చేయనవద్దు. ఆర్తి ప్రబల పూర్తిగా నన్నాచి ఏదైనా చేయనవద్దంటే ఏం చేయ ఉన్నై ఒడియ ఒడి దైవం మట్టొరియా వడుగు నంబి తన్నెలయ యతిరాజ నీ వెనక నీ ప్రకారం ఎవరోనా నాకు ఎవరన్నా చేయనట్టు తెలవదే. అంటే నీకెంత వైభవం తెలుసా? కురత్తాళ్ళ నిన్ను సేవిస్తున్నారు, మొదలయాన్న నిన్ను సేవిస్తున్నారు. అట్టయితే నాకు ఏమే తెలవలా, ఏది పురుషార్థం, ఏది ఉపాయం, నాకు ఏదే తెలవకుండా ఈ ప్రకారం ఉన్నప్పుడు నీ తిరువడిని చూపించి ఆ తిరువడి ద్వారా ఈ ప్రకారం నువ్వు కదా నాకు చూపించిన తర్వాత ఆ బుద్ధి నాకు ఎట్లా వచ్చింది, ఎట్లా నువ్వు చూపించినరా అంటే తిరుమంత్రం ద్వారా ఇది తెలుసుకున్నానంటే కాదు, నీ తిరువడి చూసి నేను అన్ని తెలుసుకున్నాను. కానీ అటైతే ఇది ఏం చేయాలంటే నీ తిరువడిని ఎవరంతా పట్టుకొని ఉండారో అద్దా అష్టాక్షరాక్ష మనురాధ పద నీ తిరువడిని ఎవరంతా పట్టుకున్నారో వాళ్ళ సంబంధం, వాళ్ళ తిరువడి నేను పట్టుకోవాలన్నా కానీ వేరే ఏం లేదు. అదిదా నాకు ఉద్దేశమే. కానీ నీ తిరువడి పట్టుకునేది, నీ తిరువడి పట్టుకునే వాళ్ళు శ్రీ వైష్ణవాళ్ళు ఉన్నారు కదా, తొందరగట్కే అన్బుట్ తిరుక్కబడి ఆ ప్రకారం ఉన్నారు కదా, వాళ్ళు తిరువడి పట్టుకోవాలంటే మన వాళ్ళని దీంట్లో చెప్తారు అంటే వాసుదేవ సర్వం ఇది సమాత్మ సుదుర్లభగా కృష్ణుడు చెప్తాడు. వాసుదేవుడే అందరూ, అన్ని వాసుదేవులే. అంటే ఉన్నం షోరు పరుగుని తిన్నెత్తెల ఎల్లాం కన్నన్ అన్ని కృష్ణుడనే ఆళ్వార్లాగా ఏమన్నా దొరుకుతారా అని చెప్పాడు కదా. ఆ ప్రకారం నాకు అంతా నువ్వే వేరే ఏం లేదు. ఆ ప్రకారం నువ్వు ఇచ్చేదా నాకు, నువ్వు ఇవ్వలేదంటే నాకేం తెలియదు. రెండోది ఆ తిరుమంతిలో చెప్పాడు కదా, అనన్యార్ఘ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. అది మూడు నీ తిరువడి దగ్గర ఉండేవాడు నువ్వు నాకు చేయి, భగవంతుడు తిరువడి దగ్గర కాదు. మనం ప్రార్థిస్తున్నాడు రామానుజు గారిని పట్టుకొని నీ తిరువడి దగ్గర అనన్య నిన్ను తప్ప నాకు వేరే గతి లేదు. ఆ ప్రకారం ఉన్నప్పుడు నువ్వే నాకు స్వామి. తర్వాత నిన్ను పట్టుకోవాలంటే ఉపాయం కావాలి కదా, ఉపాయం ఎవరంటే నువ్వే నాకు ఉపాయం. సరే అనుభవం కావాలి కదా, అట్టయితే పురుషార్థం కూడా నువ్వే పురుషార్థం. అట్టయితే అనన్యార్ఘ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని చెప్పి ఈ మూడు పదాలు ఉన్నింది కదా, ఓం నమః నారాయణాయ. ఈ మూడు పదాల్లో ఏం చెప్తుందో అది పూర్తిగా
నీ దగ్గర అది నాకు ఇవ్వాల. అది ఏం శాస్త్రం ఏం చెప్తుంటే భగవంతుడు చెప్తుంది. కాదు, నేను అది ఒప్పుకోను. శాస్త్రం చెప్పొచ్చు, ఉండొచ్చు. అయితే అది మొదట్లో ప్రథమ పర్వ నిష్ఠ. నేను చర్మపర్వ నిష్ఠకి వచ్చేసాను. అందువల్ల నీ దగ్గర అది పూర్తిగా ఉండాలని చెప్పి ప్రార్థన పెట్టుకున్నారు. నేననే ఒక విషయం చెప్పాను. ఈ ప్రకారం తిరుమంగయాళ్వారికి సమాశ్రయం చేశారు. నాచ్యార్ కోయిల్ అంటారు, తిరునరయూర్ దివ్యదేశం అంటారు. తిరునరయూర్ దివ్యదేశం ఒక పేరు. అయితే తిరునరయూర్ అనే దివ్యదేశంలోదా నరయూర్ నిండ నంబి అని చెప్తా మంగళాశాసనం తిరుమంగి ఆళ్వారు 100 పాసరాలు, ఒక పాసరం 2 పాసరం 100 పాసరాలు ఆ దివ్యదేశానికి. అదే పరంగా తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్, ఆయనకి 100 పాసరాలు. ఈయన పెరియ తిరుమణి పెద్ద గ్రంథం అనుగ్రహించాడు కదా తిరుమంగి ఆళ్వార్. దాంట్లో 100 పాసరాలు తిరునరయూర్ నంబి. అట్టయితే వంశలవల్లి నాయికా సమేత శ్రీనివాస పెరుమాళ్, ఆ పెరుమాళకి 100 పాసరాలు సమర్పించేశాడు. అదే ప్రకారం తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్, ఆ పెరుమాళకి 100 పాసరాలు సమర్పించేశాడు. ఏం స్వామి అంటే ఇద్దుల్లో ఆచారం. ఆచారం అంటేనే ఎప్పుడైనా చాలా పూర్తిగా ఆయనగా సమర్పిస్తారు. ఎవరు చేసిందంటే తిరుమంగయ్య ఆడవారు. దీంట్లో అంటే తిరువరంగం అనే శ్రీరంగానికే 50 పాసరాలత. శ్రీరంగానికి 50 పాసరాలత. దీన్ని ఒక లెక్క చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు పెరుమాళ్ దగ్గర పోతాం అనుకోండి, ఆయన దగ్గర మనం తమలపాకు, పండు అని కొబ్బరి టెంకాయ ఇదంతా పెట్టుకుంటాం కదా, అయితే ఎత్తుకు ఇస్తాం. అయితే ఆచార్యుడి దగ్గర పోయి అంతా డబ్బులుగా ఎత్తుకుపోవాలా, ఒకటి కాదు డబ్బులుగా తీసుకుపోవాలా. అట్లయితే 2 టెంకాయలు, పండు ఒక పండు పెట్టకూడదు. పెరుమాళ్ దగ్గర ఒక పండు పెట్టకూడదు, 2 పండ్లు పెట్టాల్సిందే. కొంతమంది ఒక్క పండు పెట్టుకొని తమలపాకు ఇస్తారు, కాదు 2 పండ్లు పెట్టాలి. అయితే అప్పుడు ఆచార్యుడి దగ్గర పోయి 4 పండ్లు పెట్టాలి. టెంకాయ 4 కాదు, ఎన్నైనా ఇవ్వచ్చు. అయితే మినిమం 4 అన్నా ఉండాలని చెప్తున్నాను. టెంకాయ మినిమం 2 అన్నా ఉండాలి. అదే పెరుమాళ్ దగ్గర పోతే ఒక టెంకాయ పెట్టేస్తాడు. అంటే ఆయనకి ఒక సంభావన. పెరుమాళ్ సంభావన అంటే ఒక సంభావన, ఆచార్యుడి సంభావన అంటే 2 సంభావన. ఇది తిరుమంగయాడు ఎట్లా చేశాడంటే, శ్రీరంగనాథుడు పెరుమాళ్, అదే తిరుక్కన్నమర సౌరిరాజ పెరుమాళ్, అది తిరునరయూర్ నాచ్యార్ కోయిలిన వంచులవల్లి నాయకాసమై శ్రీనివాస పెరుమాళ్, ఇద్దరు వాళ్ళకి ఆచారుడు. ఆ పెరుమాళను ఆచారుడు, ఈ పెరుమాళను ఆచారుడు. ఆ పెరుమాళ్ ఏం చేసాడు, సమాషణం చేశాడు. ఏ పెరుమాళ్? తిరునరయూర్ నంబి అనే ఆ నిండ నంబి ఆ పెరుమాళ్ సమాషణం చేశాడు. శ్రీనివాస పెరుమాళ్ వంశలవల్లి పేరు, ఆ తాయారు పేరు ఆశ్చర్యమైన తాయారు. ఇప్పుడు కూడా ఆ పెరుమాళ్ ఎట్లా సేవ సాగిస్తారు మూలవర్లు, తిరుమంగయాళ్వారికి సమాషణం ఎట్లా చేస్తారో అదే ప్రకారం చేతులు ఇట్లా ఉంటుంది. సామాన్యంగా ఒక్కొక్క దివిదేశం వదిలి పెరుమాళకి చేతులు ఇక్కడ ఉంటుంది కదా, ఈ భుజం మీద ఉంటుంది. అయితే ఈయనకి సమాషణం చేసేట్టుగా ఇక్కడ పెట్టుకుంటాడు, ఇక్కడ చంగు చక్రాలు ఉంటుంది. ఈ ప్రకారం సమాషణం తిరుక్కోరులోనే అట్నే ప్రకారం సేవ సాగిస్తాడు ఆయన. ఎవరు? శ్రీనివాస పెరుమాళ్. ఆయన సమాషణం చేసిన ఆచార్యుడు. అదే ఆ సమాషణం చేసేసుడు తిరువంతుడు ఉపదేశం చేయాలి కదా. ఎవరు ఉపదేశం చేశాడంటే తిరుక్కనమరం సౌరి పెరుమాళ్, తిరుక్కనమరం శౌరిరాజ పెరుమాళ్. ఆయనత ఉత్పలావతకే దివ్యే విమానే పుష్కరేశ్వరం సూర్యరాజ మహం వందే సదా సర్వాంగ శుభం చెప్పి ఆ సౌరిరాజ పెరుమాళ ఆయనకి తిరువంతుడు ఉపదేశం చేశాడు. అందువల్ల ఇద్దరు ఆచారుడు అయిపోయారు కదా. ఇప్పుడు ఆచారుడు రెట్ట సంభావన ఇవ్వాలి, అట్నే 2 సంభావన ఇవ్వాలి. పెరుమాళకు ఒక సంభావనగా. ఇప్పుడు ఈ 2 సంభావన ఏమిటంటే, వీళ్ళకి సంభావన ఏమి ఆడవాళ్ళకంతా పాసురాన్ని అనుగ్రహించేదా సంభావన, వేరే ఏం లేదు. వీళ్ళ దగ్గర ఏముండదు, ఏదైనా ఉంటుంది లేదు స్వామి ఈ ప్రకారం ఏదో డబ్బులు ఎంత ఇస్తారు, అదంతా ఏం లేదు. వీళ్ళకి పాసురాలు భక్తులకి ఏమంటే పూర్తిగా పాసురాలు చెప్పేదే. ఆ పాసురాలు అనుగ్రహించారు కదా. 100 పాసురాలు పెట్టేశాడు. శ్రీరంగానికి ఆయన పెరుమాళ్ కదా 50 పాసురాలే. అప్పుడు 50 పెరుమాళకి పెట్టాడు, దాన్ని డబుల్ చేయాలి కదా. డబుల్గా చేయాలంటే ఏమో 100 పాసురాలు రావాలి కదా. అట్టయితే 100 పాసురాలు రావాలంటే ఒక పెరుమాళకి 100, ఇంకో పెరుమాళ్ మార్చాడంటే 2 పెరుమాళ్ళు ఆచారుడు. తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ ఆచారుడు, వంశలవల్లి నాయకాసమేత శ్రీనివాస పెరుమాళ్ తిరునరయూర్ పెరుమాళ్ ఆచారుడు. ఆయన సమాషణ ఆచారుడు, ఈయన ఉపదేశం చేసిన ఆచారుడు. అందువల్ల ఈ ఇద్దరికి 100 పాసురాలు. పెరుమాళకి ఎంత అంటే 50 పాసురాలు. అట్టయితే పెరుమాళకి ఎంత ఇచ్చాడో దాన్ని డబుల్గా ఇవ్వాలని చెప్పి చేసాడు. ఇప్పుడు ఆ పాసురం అయిపోయిన తర్వాత నిన్న ఇది చెప్పాను కదా. ఇప్పుడు ఆయనకు వచ్చి నేను కాలక్షేపం విన్నావు కదా. అవును, పూర్తిగా తిరుమంత్రం ఉపదేశం చేసింది నువ్వు చెప్పే. తిరుమంగి ఎవరు నువ్వు చెప్పు, ఎట్లా చెప్పాలా, ఏ ప్రకారం. నేను అర్థం చెప్పారు, మీరు భయపడద్దు, మేము మిమ్మల్ని అడగనని చెప్పేసి. ఎందుకోసంటే ఏమనుకున్నంటే నీకు చెప్పు, బాగా చెప్పు. ఎంత ఈయన ఆళ్వారికి అడగాలన్నా చిత్ర కవి అంటారు, మధుర కవి అంటారు, ఆశు కవి అంటారు. 1, 2 కాదు,
ఆ మాత్రం పూర్తి అయిన అట్లాంటి వైభవం తిరుమంగయ్యాళ్ళవారికి. ఆయన అడిగినప్పుడు సరే చెప్తానంటే మట్టుమోర్ దైవములది పాసురం చూడండి. ఇదే తిరుక్కడమర సౌరీపురమాల పాసురం. మట్టుమోర్ దైవములది என்று இருப்பாடோர் உட்டிலேன் உற்றதும் ఉన్నడియార్ కడిమై అన్నాడు. ఉట్రదం ఉన్నడియార్ కడిమై అన్నాడు. ఏం స్వామి అది? నీ తిరుమంత్రం తెలుసుకున్నాను, పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వు ఉపదేశం చేసి పూర్తిగా తెలుసుకున్నాను. పూర్తిగా తెలిసిన ఏంటంటే అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసబోధుడు అని తెలుసుకున్నావా? లేదు. పెరుమాళ్ అడుగుతున్నాడు. లేదున్నాడు. అదే కదా నేను చెప్పాను. లేదు, నేను అది తెలుసుకోలేదు. అప్పుడు ఏం తెలుసుకున్నావు? నీకు దాసబోధుడు కాదు, నీ భక్తులకి దాసబోధుడు. అంటేనే ఇది రెండు నంజీయ నంబిల్లే. వీళ్ళు మాట్లాడతారు చూడండి. ఆ ఒక్కొక్క మాటలు మాట్లాడతారు. అందువల్ల పెద్దవాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు, సంప్రదాయం ఉండే మాట్లాడుతూ ఉంటే పక్కన నిలుచుకొని మనం వెంటా ఉండాలి. ఏదైనా ఒక మంచి మాట మనకు జరుగుతాడు. రాముడు అద్దా చేస్తాడు. రాముడు అక్కడ కనిపించలేదు అనుకోండి, అక్కడ ప్యాలెస్లో కనిపించలేదంటే ఏదన్నా ఋషులు ఉంటారో ఆ ఋషులు తిరువడి కింద కూర్చుంటాడంట. నాకు ఈ అర్థం చెప్తావా, ఆ అర్థం చెప్తావా, ఈ అర్థం, పెళ్లి కాకముందు ఈ అర్థం చెప్తావా, ఈ అర్థం చెప్తావా, ఈ ప్రకారం కాసుకొని ఉంటాడంట. రాముడికి ఏం కావాలంటే ఆ ప్రకారం అన్ని అర్థం తీసుకోవాలని. అందుమాత్రం ఇక్కడ ఏమంటే నీకు కాదు ఉపదేశం చేసుకున్నాడు. సౌరిరాజ పెరుమంద ఉపదేశం చేసినాడు. పూర్తిగా పెరుమాళే ఉపదేశం చేస్తున్నా అంటే ఎంత వైభవం ఉండాలి. తిరుమంజేయవలసిన ఆలినాడని అరట్టు మక్కి అటయా శివనానికి ఎంత వైభవం తెలుసు. ఆయన ఎవరే ఉండరు. సమాషణం చేసుకోవాలంటే, తిరుమంత్ర ఉపదేశం చేసుకోవాలంటే ఎట్లా చేయాలా? భవ్యంగా ధనం పెట్టుకొని నేను సేవిస్తున్నాను స్వామి అంటే ఆచార్య దగ్గర కూర్చొని ఆ ప్రకారం నాకు ఉపదేశం చెప్పి నిదానంగా వినయంగా అడగాలన్నా, చాకు చూసుకొని కత్తి తీసుకొని ఇస్తావా లేదా, ఏం మంత్రం చెప్పేవో అట్ట భయం పెట్టుకొని తిరువంగి యాభై తీసిందా వయలాలి మన వాళ్ళ దగ్గర. అట్లాంటి మంత్రం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు నీకు దాసబోధుని చెప్పాలి కదా. ఆ ఎవరికి? తిరుక్కనవరం సౌరీ బ్రహ్మాలి నీకు కాదన్నట్టు. ఎవరికి? ఉట్రదం ఉన్నడియార్ కడిమై. నీ భక్తులు ఉంటారే, నీ శివైష్ణవాళ్ళు ఎన్ని మందులు ఉంటారో వాళ్ళకి నేను దాసబోధుడు, నీకు కాదు అనేసాడు. ఇది నంజీర నంబిల్ల ఇద్దరు. నంజీర ఆచార్యుడు, నంబిల్ల శిష్యుడు. అప్పుడు నంబిల్ల అడుగుతున్నాడు, ఏం స్వామి ఈ ప్రకారం చెప్తున్నాడే, పెరుమాళకి కోపం వస్తుందా లేదా? ఇంత మాత్రం నేను ఇంత బాగా చెప్పించాను, తిరువంతరం ఉపదేశం పూర్తిగా చేశాను. చేసిన తర్వాత స్వామి నువ్వు చెప్పేవు కదా నీకు నేను దాసబోధుడుగా ఉంటాను, ఒక్క మాట చెప్పకుండా నీకు కాదు నీ భక్తులకు నేను దాసబోధుడు అంటే ఎంత కోపం వస్తుంది. ఎంత ఇంత మాత్రం ఉపదేశం చేసే ఉండకూడదు కదా, చేసేసాను తెలియకుండా అని చెప్పి ఆయనకి చాలా శ్రమపడ్డాడంటే అని చెప్పి కొంచెం అట్టనే శ్రమపడేలాగా ఈయన ఉన్నాడు, నంబిలు ఉన్నాడు. అప్పుడు నంజీరు అడుగుతున్నాడు, పెరుమాళ్ శ్రమపడ్డాలో లేదు, నువ్వు శ్రమపడినట్టు ఉంటుంది అని చెప్పి నంజీరు అడుగుతున్నాడు. నంజీరు ఆచార్యుడు, లేదు స్వామి ఇప్పుడు ఏం లేదు, అధ్యాయులు ఎవరో ఉంటారు, టీచర్ ఉంటారు. ఆ టీచర్ దగ్గర నేర్చుకున్నానికి నేర్చుకున్న తర్వాత లేదు స్వామి ఈయన ఏమో నేర్పించాడు, అయితే నేను ఈయనదేనే తెలుసుకుంది ఏమంటే ఈయనది కాదు ఇంకోరిదో అని చెప్తే అతను కోపం వస్తుందా లేదా? అదే ప్రకారం ఇక్కడ చెప్తే ఎట్లా ఉంటుంది? కోపం రాదంటే కోపం రాదన్నాడు. ఏం కోపం రాదు? ఎందువల్ల కోపం రాదన్నాడు. కోపం రాదనేసాడు. ఎందువల్ల స్వామి కోపం రాదు? దేనివల్ల కోపం రాదంటే కోపం రాదు స్వామి, ఎందుకంటే భగవంతునికి నేను దాసబోధుడిని చెప్పేదానికన్నా ఆ భగవంతునికి భక్తులుగా ఉండారే అతను దాసబోధుడిని చెప్తే ఆయనకి ఆశ్చర్యమైన ఒక సంతోషం, ఆనందం పూర్తిగా వస్తుందంట. అంత ఆనందం వస్తుందట. అంత ఆనందం వస్తుందంటే దానికి పాసురాన్ని అందిస్తాడు. అల్లి కమల కన్ననాగ ఇరుపు అంటాడు. కమల కన్నన్ అంటే తామర పుష్పం ఉంటుంది కదా, ఆ తామర పుష్పంలాగా కళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది? అది పెరుమాళ్ తిరిగింది. తస్యత కప్యాసం పొండరీకం ఏవమక్షిణి అని చెప్పి అది ఒక శాస్త్రవాక్యం. ఆ శాస్త్రవాక్యం చెప్తుంటే ఆ తామర పుష్పంలాగా పెరుమాళ్ కళ్ళు ఉంటుంది అన్నాడు. సరే, అది ఎప్పుడు అట్లా ఉంటుంది. అయితే నీకు నేను దాసబోధుడు కాదు, నీ భక్తుడికి నేను దాసబోధుడుగా ఉంటానని చెప్తే అప్పుడు తామర పుష్పం ఉంటుంది. అయితే ఎట్లా ఆ తామర పుష్పం ఎట్లా ఉంటుంది అంటే అప్పుడుదా సూర్యుడు వచ్చిన తర్వాత వికసిస్తుంది కదా, వికసించినప్పుడు ఒక తామర పుష్పం చూస్తే ఆనందంగా ఉంటుంది. ఎంత ఆనందమో అంత. అదే మధ్యాహ్నం చూస్తే అంత బాగుండదు. ఉదయం ఆ సూర్యుడి పడిన వెంటనే అట్లా ఇట్లా బయట వస్తుంది కదా,
వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందా అంత ఆనందంగా ఉంటుంది కదా. ఆ ప్రకారం వికసించకుండా ఉండే ఒక తామర పుష్పంలాగా ఎప్పుడు ఉంటాడంట. నీకు నేను దాసబోధుడు కాదు, నీ భక్తుడికి నేను దాసబోధుని చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, ఓ ఇది ఇట్లా ఉంటుందా, అట్లయితే ఇప్పుడుదా వికసించింది వీడి కళ్ళు అని చెప్పి ఆ ప్రకారం ఆనందంగా ఉంటాడని చెప్పిన. సరే ఇది ఎక్కడ చెప్పిండాదంటే తిరుమంగళవారు ఈ పాదం చెప్పేశాడు. మట్టుమో దైవములదండి ఇరుపాడో ఉట్టిలే ముట్టదు నడియారు కడిమే. దీనికి సమాధానం ఎవరు చెప్తున్నారు? నమ్మాడవాడు చెప్తున్నారు. అట్లా స్వామి అంటే ఆశ్చర్యమని 8వ పత్తి 10వ తిరువాడి 11వ పాసరం. நல்லகோட்பாட்டுலகங்கள் முந்தினுள்ளம் தான் நிறைந்த அள்ளிக்கமல கண்ணனை అందన్ గురుగోషుడుగోపని చెప్పి అల్లి కమల కన్నన్ అట్లాంటి ఆ ప్రకారం ఉంటాడు కదా. ఆ ప్రకారం ఉండే ఒక ఇదిగా అట్టయితే ఏమిటంటే ఆ ప్రకారం ఉండేది. అట్లయితే ఏమి ఆంధ్ర అభిప్రాయం ఏమిటంటే, నవశబ్దాన్ని ఆంధ్రమైన అభిప్రాయం ఏమిటంటే, ఆ నవశబ్దం ఏం చెప్తుంది? నవశబ్దం శబ్దే అర్థం ఏమంటే భగవంతుడికి దాసబోధుడు కాదు, భగవంతుడు భక్తునికి దాసబోధుడు. ఉట్టదం ఉన్నడియార్ కడిమేంటారు కదా. ఆ విధ అష్టాక్షర అంటే అష్టాక్షరం ఏం చెప్తుంది? ఇద్ద మనం అష్టాక్షరం ఓం మన స్వరూపం చెప్తుంది. నమః ఏం చెప్తుండే? భగవంతుడికి నేను దాసబోధుడి కన్నా ఏంటి భాగవతాలకి దాసబోధుడిని చెప్పేద్ద ప్రధానం. ఎందుకంటే ఎప్పుడు తెస్తున్నా భగవంతుడు దాసబోధుని చెప్పేది పూర్తి అవద్దంటే భాగవతాలకు దాసబోధుడుగా ఉంటుందా పూర్తి, లేకపోతే పూర్తి కాదు. దానిదా ఆళ్వారు తిరువరంగతన చెప్తున్నారు. போந்தது என் நெஞ்சென்னம் பொன்வண்டு உனதடி போதில் ஒன் சீரான் தெளி தேனுண்டு அமர்ந்திட வேண்டி நின்பாலதுவே ஈந்திட வேண்டும் ராமானுஜா ఇదివంటి ఉండడం మాందగిల్లాది ఇది మற்றొండు కాట్టి మయక్కడలే అని చెప్తారు. ఆ ప్రకారం నువ్వు నీ రామానుజ తిరువడి పట్టుకున్న భక్తులు ఉంటారు కదా, వాళ్ళని నాకు చూపి, వేరే ఏం చూపిబాక, వేరే ఎదిని చూపిబాక, ఆ ప్రకారం చెప్తారు కదా. ఆ ప్రకారం చూపించే ఉదయదా తేనేమలరం తిరుపాదం భగవంతుడికి ఆ ప్రకారం భగవంతుడి పాదం. అప్పుడైతే ఆచార్యుడు తిరువడిలో తేను ఉంటుంది, తేని. ఆ తేను పూర్తిగా వినయ అట్టాటి నిష్ట నాకు కావాలా నాకు కావాలా అనే శ్లోకంగా ఆశ్చర్యమైన 5వ శ్లోకం. అష్టాక్షరాజ్య మనురాజ భదత్తయార్థ నిష్టాం మమాత్ర విదదాత్నాథగా శిష్టాగ్రగణ్య జనసేవ్య భవద్భిదాబ్జే దృష్టాస్తి నిత్య అనుభూయ మమాస్తి బుద్ధికి అని చెప్పింది. దాని తర్వాత 6వ పాసురం ఆశ్చర్యమైన పాసురం. అల్పాపిమేన భవదీయ పదార్థ భక్తికి శబ్దాదిభోగ ఋషిరన్వకమేతేక మత్పాపమేవ శనిదాన మనుష్యనాన్యతే తద్వారయాది యతిరాజ దయైక సింధు. దయైక సింధు అటైతే దయ 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 తెలుసు కదా. దయా శతకం అనే ఒక గ్రంథం అనుగ్రహించారు స్వామి వేదాంత దేశిక. దయాశతకం ఎవరి మీద చేస్తున్నా? తిరువేంకటమణి గారి మీద దయాశతకం. అట్లాంటి దయ, ఆ దయ ఒక సముద్రంగా వచ్చేసిందండి. సింధు ఉంటే సముద్రం, ఆ దయైక సింధు. అట్లాంటి దయలాగా ఉండేటోళ్ళు ఎవరు చెప్తారు? రామానుజుడు అని చెప్తారు. అంత దయ నీకుండదు. ఏంటంటే అడిగేనికి మీ అనుగ్రహం చెయ్యాలి. ఏంటంటే అడియన్ దగ్గర ఒక్కటి కూడా మంచిది లేదు. ఇప్పుడు అడియన్ చెప్పేదంతా ఏంటంటే అంత లేదు ఏది లేదంటే అంత మనం చెప్పుకోవాల్సింది. మీరు అప్పుడప్పుడు ఇది చెప్తానే ఉన్నాను. ఇది మన వాళ్ళని అని చెప్పుకున్నారు. అడియన్ దగ్గర ఒక్క మంచిది కూడా లేదు. ఒక్క మంచిదినే నీ మీద ఏదైనా ఒక మంచి అభిప్రాయం వస్తుందంటే లేదు. ఒక్కరంతో చెడ్డది చాలా ఉండదు, మంచిది ఏమీ లేదు, చెడ్డది చాలా ఉండదు. ఆ ప్రకారం చెడ్డది చాలా ఉండదు కదా. అట్లాంటి దేవుడి తిరువడిలో భక్తి ఉండదంటే భక్తి ఒక్కరంతో కూడా లేదు. ఒక్కరంతో భక్తి ఉండదంటే భక్తి ఒక్కరంతో కూడా లేదు. అట్టయితేనే నిన్న లేదు ఈరోజు వచ్చిందంటే లేదు. లేదా ఈరోజు నా పేరు చెప్తున్నావే, నిన్న వరకు నా పేరు చెప్పలేదు, ఈ రోజు నా పేరు చెప్తున్నావు అంటే అట్లయితే మీరే ఉంటాంటే ఓ ఈ పేరు చెప్తున్నారు, చెప్పేదాని వల్ల ఈ ప్రకారం దీనికి బాగా తెలిసింది బాగా నిజమే చెప్తున్నాడు, బాగా రామానుజుడు చాలా భక్తిగా ఉంటే అట్లా ఏం కాదు నా దగ్గర ఏ భక్తి లేదు. ఎందుకోసం ఉంటే ఈ భక్తి నిజంగా ఉంటే లేదండి. ఆ భక్తి ఒక్కరవంతో అయితే చెడ్డది ఏమో చాలా ఉండదు. ఒకటే రెండా అన్ని చెడ్డది దాండదు. నీ భక్తి తిరువడి దగ్గర ఒక్క రవంతో కూడా లేదు. అయితే ఇతర విషయంలో మిగతా విషయంలో పూర్తిగా ఉండదు. ఇదంతా మన వాళ్ళ మనం చెప్తున్నారు. దేవుడి తిరువడికి అనుభవం ఏమిటే ఆ అనుభవం అనుభవించారు కదా. అది అనుభవించకుండా శబ్ద స్పర్శ రూపరస గంధాలు దానికి ఆ భోగమేమో ఆ భోగంలోనే పూర్తిగా అనుభవిస్తాను. అదిదా. అయితే భగవద్ అనుభవం లేదు.
నీ అనుభవం లేదు, రెండు ఆచార్య అనుభవం లేదు, భగవద్ అనుభవం లేదు. ఆ అనుభవం లేకుండా ఈ ప్రకారం అనుభవిస్తున్నా కదా, ఈ ప్రకారం అనుభవం కొన్ని మందికి కొంచెం ఉంటుంది, భగవంతుని అనుభవించాలో ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగం స్వామిని ఏం చేసేది, మాకు కొన్ని చెప్తారు కాలక్షేపం వినాలందా, నాకు ఆ టైం నాకు షూట్ కాలేదండి, మీ టైం కదా మాకు కొంచెం ఇదంతా చేయాలంటుంది. కొన్ని మందిలో వేరే టైం ఉంటే బాగుంటుంది అంటారు. వాస్తవం, నేను అదంతా లేదని చెప్పలేదు. అయితే వాళ్ళు ఉద్యోగం పోయేసి సాయంకాలం 7 గంటలకు వచ్చిన తర్వాత స్నానం చేసుకుని అప్పుడు గుడికి పోతారు, అక్కడ పోయి కైంకర్యం చేస్తారు. అప్పుడు అక్కడ పోయి కైంకర్యం చేసేవాడు, ఓ చెయ్యాలని చెయ్యాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటారు. అయితే కూడా పూర్ణత్వం లేదు. అట్టయితే ఉదయం అంతా ఏమవుతుంది, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక ఇది, భగవంతుడు తప్ప మిగతా విషయాల్లో పూర్తిగా ఆ మనసు పోతుంది. తర్వాత ఏమవుతుంది, ఈ ప్రకారం వస్తుంది కదా, ఈ ప్రకారం వచ్చిందంటే, ఈ ప్రకారం వస్తుంది స్వామి అన్నాకి పూర్తిగా కైంకర్యం చేయని అవలేదే అని అట్లా అనుకుంటారంటే, స్వామి ఇదన్నా వచ్చాను నేను, ఏం మీరు ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా ఉద్యోగంతో వదిలేసి వచ్చాను. ఏమో ఈయన రాలేదంటే భగవంతుడికి వైభవమే లేదు. ఈయన వచ్చిన తర్వాత ఆయన కైంకర్యం చేస్తాడండి, అందువల్ల ఎంత వైభవం తెలుసా భగవంతుడికి, అట్లా అనుకుంటారు కొంతమందికి. అంటే నేను కాబట్టి కైంకర్యం చేస్తానండి, నా స్థితిలో ఎవరైనా ఉన్నారనుకోండి దగ్గరికే రారు, గుడికే రారు, అవి ప్రకారం ఉంటారు కదా, అట్లా తప్ప. ఎందుకోసం ఆ మాట వచ్చిందంటే, వాళ్ళ కర్మ శబ్దస్పర్శ రూపరసం మీద పూర్తిగా వాళ్ళు మనసు పోతుంది. వాళ్ళ కర్మ ద్వారా ఏంటంటే వాళ్ళకి రుచి లేదు, భగవంతుడి దగ్గర రుచి ఉంటే లేదు. ఆ ప్రకారం నేను ఉండా అంటాడు మన వాళ్ళమను. నేను ఇప్పుడు మీరు చెప్పారే ఆ ప్రకారం నేను ఉండే, అది కాకుండా ఎట్లా అవుతుంది తెలిసిన, అది రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు రోజు అవుతుందంటే, నీ దగ్గర ఉండే ప్రీతి, నీ దగ్గర ప్రీతి లేదు, అయితే ప్రీతి ఉన్నదని కొన్ని మంది అనుకుంటున్నారు కదా, ఆ ప్రీతి కొంచెం కొంచెం తగ్గిపోతుంది, మిగతా దాంట్లో ప్రీతి పోతుంది. మిగతా విషయాలేమే శబ్దస్పర్శ రూపరస గంధంలో ప్రీతి పోతుంది. నాది ఎందుకోసం అంటే, అనాది కాలంలో నేను చేసిన పాపాలు, ఆ పాపాలు ఈ ప్రకారం ఉండదు. అందువల్ల ఏంటంటే, సరే స్వామి కొన్ని మందికి చెప్తారు, అవును స్వామి నేను చేసిన పాపం ఉండదా, అయితే ఈ పాపాలను తొలగిచ్చేసి నన్ను తీసుకుపోవచ్చు కదా, భగవంతుడిదే తప్పు చెప్పేస్తారు. పూర్తిగా చెప్తారు. పాపం చేసినప్పుడు మటు అది చెప్పరు. లేదు స్వామి మీరేం చెప్తున్నారు, నేను పుట్టినప్పటి ఏదైనా ఒక పాపం చేశానా, క్లియరే లేదు. అయితే నాకు ఈ ప్రకారం కైంకర్యం చెయ్యాలని ఆయన అనుకొని ఉంటే నన్ను మంచిదా, నన్ను ఆ ప్రకారం నాకు టైం ఇచ్చింటాడా లేదా, మంచి మాట అనేది టైం ఇస్తాడా లేదా. ఇప్పుడు ఒకరికి ఏదో పని చెప్పాను అనుకోండి, అది 2 గంటలు సేపు అవుతుంది అనుకోండి, అరగంట అయిన తర్వాత అయిపోయిందని అడిగితే వాళ్ళు కోపం వస్తుంది. అదే ప్రకారం ఈ ప్రకారం నాకు ఈ కైంకర్యం చేయాలని నాకు మనసులో ఉండాలంటే, దానికి ఉండే సౌకర్యం చేయని భగవంతుడు అవదా, ఆయనదే సర్వజ్ఞుడైందే. ఓ వీడికి ప్రీతి ఉండదు, కైంకర్యం చేస్తా ఉంటే మొదట ఆ ప్రీతి నిజం కాదు. ఆ ప్రీతి నిజంగా ఉండిందంటే ఏం తెలుసా అనుకుంటారు, ఇది ఎంత కైంకర్యం చేసినా కూడా నేను ఏం చేయలేదే, నేను నీచుడు కూడా నీచుడు, ఈ ప్రకారం వస్తుంది బుద్ధి. అట్లా బుద్ధి లేకుండా నేను కాబట్టి చేశాను, నేను ప్రకారం ఈ ప్రకారం ఉన్నాను. అట్లయితే ఇప్పుడు నేను ఈ కైంకర్యం చేయలేదు కదా. కొంతమంది చెప్తారు, నేను 6 గంటలకు రావాలనుకున్నానండి, ఈ రోజు చూసి ఆఫీస్లో మీటింగ్ పెట్టేశారు. 6 గంటలకు వచ్చింటే ఆ కైంకర్యం చేసి ఉంటాను కదా, నేను కైంకర్యం వదిలేసంట. అట్లయితే భగవంతుడు ఏం చేయాలా, 6 గంటలకు ఆ మీటింగ్ లేకుండా చేసి ఉంటే నా కైంకర్యం వచ్చి ఉంటుంది కదా. అప్పుడు తప్పు ఎవరి మీదండి, నా మీద కాదు. అతనికి చేసే సామర్థ్యం ఉండదా లేదా, ఎప్పుడు చేయలేదో అంటే అది కాదు, నీ పాపం కారణం, నీ పాపం. ఇంకోటి కూడా చెప్తాను, ఎవరు తప్పు కాదుకోవద్దు. కాలక్షేమం కొన్ని మంది రాలేదు, ఏదో రాను కాలేదంటే అది కూడా వాళ్ళ దోషమే. అడియని కూడా కాలక్షేమం రాలేదు చెప్పలేదు అడియని దగ్గర ఉన్న దోషమే. ఇదేదో నీకు వేరు నాకు వేరు కాదు, అంత ఒకటే. అది కొంచెం తెలుసుకోనని ఊరికే నేనే అనుకుంటాను, నిజంగా అది కూడా ఏం లేదు. నీశనే నిలవండి నేను ఆళ్వారు చెప్పినట్టు ఆ ప్రకారం, అంతేగాని మీకు నాకు ఏం తేడలేదు. ఎందుకోసం చెప్తానంటే, ఈ ప్రకారం అభిప్రాయం రావాలి కదా, అయిపోయి ఇది భగవంతుడు స్వాతంత్ర్యం కారణం కాదు, అతను స్వతంత్రుడు కదా, నాకు చేస్తుంటే అది కాదు. అట్లయితే నేను చేసిన పాపం అంటే, భగవంతుడి విషయంలో ఆచార విషయంలో భక్తి లేదు. భక్తి పూర్ణంగా ప్రీతి ఉంటే ఈ ప్రకారం మాటనే రాదు. అన్ని చేసేసి కూడా నేను చేయలేదు అంటాడు. ఇన్ని చేశాను, ఏం స్వామి చేశాను, ఏ కైంకర్యం చేయలేదంటే నీ ప్రయోజనమే లేదు. ఎందుకోసం భగవంతుడు నన్ను ఇక్కడ పెట్టుకున్నాడు, ఈ ప్రకారం పెట్టుకున్నాడు, నీ ఎందుకు ప్రయోజనం లేకుండా, ఈ మాటనే చెప్తా అంటాడు. ఈ మాటని ప్రతి ఒక్కరు, ఒక్కొక్క ఆళ్వార్లు కానీ ఆచార్యులుగా అమర్యాదగా శుద్రగా అసుగా
పశువు భూ గురించి ఈ ప్రకారం ఆలవందారు చెప్పుకుంటారు కదా, ఆ ప్రకారం అట్లయితేమి ఇదంతా నీ చేసిన పాపాలు. కాలక్షేపం వెళ్ళలేదంటును, భగవత్ కైంకర్యం దొరకలేదంటును. ఎందుకోసం స్వామి? కొంతమంది కాలం తిరుగుతూ ఉంటారు కదా, అది వాళ్ళ కర్మ. కొంతమంది మంచి కుటుంబంలో వస్తారు, పుట్టిన తర్వాత ఓహో నువ్వు బాగా భగవత్ కైంకర్యంలో భాగవత కైంకర్యం పూర్తిగా ఉంటారు. కొంచెం మందిలో మంచి వైష్ణవ కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా ఆ వాసన లేకుంటుంది. వాళ్ళ కర్మ ఎందుకోసం ఆ ప్రకారం అట్లాంటి నువ్వు ఈ దయ ఉండదు కదా. దయైక సింధు దయైక సింధు అల్పాపిమేన భవదీయ పదాప్త భక్తికి శబ్దాదిభోగ రుచిరన్వకమే. శబ్దాదిభోగ శబ్దస్పర్శ రూపర సగంధం ఉండే దాంట్లోనే పోతున్నాను. మత్పాపమేవ శ్రీదాగ మనుష్య నాణ్యతే తద్వారయాయ ఇదేయాగ దయైక సింధు. నీ సింధు ఎట్లంటే సముద్రంగా ఉంటావు, ఎట్లా దయయే సముద్రంగా ఉంటాయి కదా. ఆ సముద్రం ఉండే దానివల్ల నువ్వు నాకు దయ చేయాల్సింది. ఎన్ని పాపిష్టోడు కట్టాడు, ఇతని దగ్గర మంచిది లేదు, చెడ్డదేమో చాలా ఉంటుంది. అటైతే దయైక సింధు. ఎందుకు దయైక సింధు అని? సింధు అంటే సముద్రం. అంటే సముద్రం జలం ఎట్లా ఉంటుంది, నీళ్లు ఎట్లా ఉంటుంది? ఉప్పు పూర్తిగా ఉంటుంది, చాలా ఎక్కువ జలం, ఎక్కువ నీళ్ళు ఉంటుంది. ఉండేదంటే ఎక్కువ నీళ్ళు ఉండేది సముద్రంలో. అయితే ఎక్కువ నీళ్ళు కూడా అది ఎట్లా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. అదే ప్రకారం సముద్రంలో నీళ్ళు ఉంటుంది, రామాలయ దగ్గర నీళ్ళు ఉంటుంది, పెరుమాళ దగ్గర నీళ్ళు ఉంటుంది. సముద్ర నీళ్ళు అనేది ఉప్పుగా ఉంటుంది. అదే పెరుమాళ దగ్గర ఉండే నీళ్ళు అనేది ఉప్పుగా ఉంటుందా? ఉప్పుగా ఉండేది స్వామి. ఉప్పులాగా స్వాతంత్ర్యం ఉంటుంది, ఉప్పులాగా స్వాతంత్ర్యం పూర్తిగా ఉంటుంది. అయితే రామానుజుల వారి దగ్గర ఆ స్వాతంత్ర్యం ఒక్కరవంత ఉప్పే ఉండదు. ఆ జలం ఎట్లా ఉంటుందంటే ప్యూర్ వాటర్. అట్లాంటి ప్యూర్ వాటర్ దయైక సింధు. ఆ ప్రకారం తింటే ఆ దయ రామానుజ నీ దగ్గర ఉండదు. అట్టయితేమే నీకు కోపం లేదు, పాపం లేదు, నన్ను చూస్తే నా పాపాలు చూసే ఒక దయ కూడా అది కూడా లేదు. అట్లా ఉన్నప్పుడు నన్ను రక్షించాల్సి నీ దయ చూసి నయ చూసి ఏమిటంటే నువ్వుదా చెయ్యాలా. నా దగ్గర అనాది కాల పాపాలు ఉండదు. ఆ పాపాలు పూర్తిగా అది కాకుండా నీ భక్తుల దగ్గర నన్ను పూర్ణంగా అన్వయం చెయ్యాలా. నీ దగ్గర మటం కాదు, నీ భక్తుల దగ్గర ఇది గమనించమే అని చెప్పి చేయాలరా. సరే స్వామి, ఇది ఇప్పుడు ఒక సందేహం. ఈ ప్రకారం జరగాలంటే ఏం చేయాలా? భక్తుల దగ్గర అన్వయం ఉండాలా, భక్తుల దగ్గర ప్రీతి రావాలంటే, ఎప్పుడైనా భక్తి పూర్తిగా రావాలంటే, భక్తి రాకముందు ఏం ఉండాలంటే దానికి భక్తికి విరోధిగా ఉన్న పాపాలు తొలగితేదా భక్తి వస్తుంది. దీనివల్ల సర్వధర్మ పరిత్యక్త శ్లోకం వచ్చింది. దీనికి రీజన్ ఇద్దా. భక్తి యోగం చేసేదానికి చేసేటో చేస్తాడు, చూస్తే ఇన్ని పాపాలు ఉన్నది. అటుగా నువ్వు దానికి ప్రాయశ్చిత్తమే నా తిరువిడి పెట్టుకొని చెప్పాడు. అదే ప్రకారం అది పోవాలి కదా. అది పోతే ఎట్లా పోయేది? అనాది కాలమైన పాపాలు, ఒక్కరోజా రెండుగో రాదా, అన్ని పాపాలు ఉన్నాయి కదా. ఆ పాపాలు కూడా నువ్వుదా తొలగించాలి. మొదటి పాదం చెప్పేది కదా, కామాచి దోష అరమాత్మ పదాస్థితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మోచన. అనాది కాల పాపాలు ఏంటంటే నువ్వుదా చేసుకోవాలి. ఇప్పుడు రామానుజుల వారు అడిగేట్టుగా ఒక విషయం చెప్తారు. ఏమంటే, సరే నువ్వు కర్మదోషం, నువ్వేం చేసావు? ఇంకో భక్తుల్ని నీతో కలపాలా, కలిపి వాళ్ళు తిరిగిడి పట్టుకోవాలంటే సరే చేస్తాను. అయితే నువ్వు వల్ల నూతన సంపాదించుకున్నావు కర్మాని. అప్పుడు సంపాదించుకున్నప్పుడు నేట్లు తొలగించేది. రామానుజుల వారు అడగల, అడిగేట్టుగా వ్యాఖ్యానంలో రాశాడు. అడగల, ఆయన ప్రజలు అడుగుతారంటే అడిగేట్టుగా వ్యాఖ్యానం. నువ్వు కదా తెలియచుకోవాలా, నాకు కాదంటే లేదు నాకు చెయ్యిని తెలుస్తుంది కానీ అది పోంగొట్టుకొని నాకు తెలవదు. పాపాలు బాగా చేస్తాను, ఎన్ని పాపాలు అన్ని చేస్తాను. అది ఆ పాపాలు పోంగొట్టుకునేది నాకు దగ్గర ఉండదంటే అది నీ దయైక సింధు. నీ దయ పెట్టుకుంటా నాకు చెయ్యాలి కానీ వేరేది ఇదిదా. మధురగ విజయాడు అడుగుతున్నారు. అరుள் கொண்டாடும் அடியவரின்புற அருளினால பரபரையின்புற అరుள்గొండు ఆయిరమిందమై పడినాన్ అరుள்గండీరి ఉలగిల్ మిక్కదే. అది ఒక వసనం. ఇంకోటి கண்டுகண்டன்னை காரிமாறப்பிரான் பண்டை விரைவினை பாட்டி அருளினான் ఎందిశయం అరియంబిరెన్ వద్దవి షడకోపనరులియే. అటైతే పండై వల్వినై ఎన్ని కాలం అనాది కాలంగా చేసే పాపాలు. ఇది మధురగవి చెప్తున్నాడు. ఎందిశయం అయ్యవి, ఈ 8 దిక్కులు ఎట్లా 8 దిక్కులు చెప్తారా? ఆ 8 దిక్కులను పూర్తిగా నమ్మాళ్వారి వైభవం పూర్తిగా చెప్తాను. చెప్పాలంటే నాకు ఏం కావాలా? నా పాపాలు తొలగాల. ఆ పాపాలు ఏంటినా? పండై వల్వినై. పండై అంటే అనాది కాలంగా చేసిన పాపాలు. ఆ పాపాలు పూర్తిగా చెప్తున్నాను కదా. ఆ పాపాలు పూర్తిగా పోవాలంటారు. అన్ని పాపాలు తొలగిస్తాడంటే తొలగిస్తాడు. కృష్ణుడు ఇచ్చాడు కదా, మా శిషక అని చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం సర్వ పాపకి మోక్ష ఇష్టామి మా శిషక అని చెప్పాడు కదా. చెప్పాడు. అయితే నాకు నమ్మకం లేదు.
రామానుజ నువ్వు దయైక సింధు అయింది, నీ వల్ల అది అవద్ది కదా, నీకు ఇచ్చేసేయంట. అంటే ఏం చేశాను నీకు తెలుసు, నువ్వు సర్వజ్ఞుడు సర్వశక్తుడు అంత నా స్వామి. అవును నీకు అన్నీ తెలుసు. భగవంతుడికుండే వైభవం పూర్తిగా నీకు ఉండదు. అయితే ఇంకా దానికన్నా ఎక్కువ ఉండాలి కూడా చెప్పచ్చు. అంటే ఆయన దగ్గర ఒక మైనస్ పాయింట్ ఉండదు. స్వతంత్రుడైన మైనస్ పాయింట్ కూడా నీకు తెలియలేదు. ఏమంటే నువ్వు ఆదిశేష అంశం నీకే తల ఉంటుంది. ఆదిశేషుడుండే అంశం ఉంటే ఏమిటంటే భగవంతుడి శబ్దానికి, భగవత్ శబ్దానికి ఏమర్థం తెలుసా? జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ అని షడ్గుణాలు, 6 గుణాలు పూర్తిగా ఉండేదా భగవత్ శబ్ద వాక్యం అంటే. అట్లాంటి నీకు అది పూర్తిగా ఉండదు. 1 కాదు 2 కాదు. ఏమిటంటే నువ్వు ఆదిశేషుగా ఉండదు. దానివల్ల ఎన్ని 1000 నాలుకలు, 1000 తలకాయలు, ఒకటే 1000 ఫణామండలు అంటారు. అట్టయితే 1000 తాయికలు. వాయో ఈరన్యూరు తుకుదంగలాంద పెరుమాళ్ తిరుమల చెప్తారు కులశేఖరాడు. వాయో ఈరన్యూరు తుదంగలాంద వలయుడుంబిల్ అనండాగం ఉమ్మింద సంధి అని చెప్పండి. ఈరన్యూరు అంటే 2500, 2500 అంట 1000, 2500 నాకిలి నాలుగున 2500 తలకాయలు ఉండాది. అట్లాంటి ఎక్కడ శ్రీవైకుంఠ ఆ ప్రకారం ఉండాలి అని చెప్తారు. అదే ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడికి ఆ ప్రకారం పూర్తిగా ఈ ఆదిశేషుడుదా ఈ అండకటాన్ని పూర్తిగా ఆయనదా భరిస్తున్నాడు. మనం ఏమనుకుంటే ఈ జగత్ ఉంటాయి కదా, ఈ 14 లోకాలు, ఆ 14 లోకాలు 7 లోకాలు 7 లోకాలు, ఆ 14 లోకాలు కింద పాదాల కింద ఆదిశేషుడు ఉంటాడు. ఆ ఆదిశేషుడి మీద ఒక్కొక్క లోకం ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరు అటైతే ఆధారం ఈ లోకానికంతా ఆధారం అంటకటాలానికంతా ఆధారం ఏదంటే ఆదిశేషుడు. అంత వైభవం. ఈ జగత్తి పూర్తిగా ఎవరు పూర్తిగా భరిస్తున్నంటే రామానుజుడు. ఆయన ఇక్కడ కదా శ్రీపరముద్రుడు పెట్టింది. ఆదిశేషుడు ముందు ఉన్నాడు కదా, ఆ కృతయుగంలో ఆయన పూర్తిగా భరిస్తున్నాడు. అట్లా అంత వైభవం ఉండాలంటే అప్పుడు జగత్ పూర్తిగా చేసినప్పుడు ఆయనకి అనంతన్ని పేరు. అనంతన్ అంటే ఏం చూస్తా? అనంత అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్పి అది అంతం ఉంటుంది అనుకున్నాం. అనంతం అంటే అంతమే లేకుండా అనంత పద్మనాభ స్వామి విని కదా తిరువనంతపురం. கெடுமிட ராஜவெல்லாம் கேசவா என்ன நாளும் கொடுவினை செய்யும் கூற்றின் தவறுகளும் குறுகையில்லா விடமடை அரவில் பள்ளி விரும்பினான் சுழும்பரற்றம் తడమడవయల్ అనంతపుర నగర్ పుగుదం ఏంటని చెప్పి ఆ అనంత పద్మనాభం ఉండదు కదా. ఆయనకి ఏమిటంటే ఇంతని కాదు, అంతమే లేదు. ఎంత పెద్దోడు అంటే అంత వైభవం ఉండదు. అదే ప్రకారం ఆ అనంతాన్ని అంతం చేసేసుడు ఎవరంటే చేసుడు. అనంతం అంటే ఇంతని చెప్పాలో కూడా అంత పెద్దోడండి. అంత పెద్దోడిని ఏం లేకుండా చేసింది ఎవరంటే ఆదిశేషుడు ఉంటారు. అది ఎట్లా నేను చేసాడు, ఏమైనా జగడం వేశారా, ఏమైనా చేశారంటే ఏం లేదండి. ఆయన దగ్గర వచ్చి పండుకున్నాడు కదా, అంత పెద్ద ఆయన అనంత పద్మనాభన, అంత పెద్ద ఆయన ఆదిశేషుడి మీద దాని లోపల వచ్చి పండుకున్నా అంటే ఆయన లోపలికి వచ్చేసాడు కదా. అప్పుడు ఆయన లోపల వచ్చేసాడంటే అనంతాన్ని అంతం చేసాడు. బాగా ఈ శబ్దం, 2 శబ్దం చాలా ముఖ్యమైన శబ్దం. అనంతాన్ని అంతం చేసాడంటే ఈ ప్రకారం చేసింటే ఆ ప్రకారం అంత వైభవం నీకు ఉండాలి. ఈ పెరియ పెరుమాళ్ళను అంత అవడానికి మీద అనుకోండి. పెరియ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడు 16 అడుగులు, 1 అడుగులు 2 అడుగులు కొలిసిద్ధ సూర్యస్తున్నాడు జగ్రికలో పోన ఉంటాయి లోపల పోతే కదా అవుతుంది. 16 అడుగులు. ఆ 16 అడుగులు ఆ పెరియ పెరుమాళ రాముడు ఆరాధన చేసిన విగ్రహం అది, ఆ మూల బింబం. అట్లాంటి రాముడు ఆరాధనం అదే అనంత స్వాగతిండే 18 అడుగులు. అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం అనంత పద్మనాభ 18 అడుగులు పండుకుంటారు కదా. 18 కదా 3 ద్వారాలు ఉంటుంది. 1 ద్వారం, 2వ ద్వారం, 3 ద్వారం. ఆ రాటి 3 ద్వారం వచ్చి ఆ మలయాళ దివ్యదేశంలో ఉంటుంది కానీ మిగతా దివ్యదేశంలో లేదు. 3 ద్వారం ఉంటుంది. అదే ఇది 16 శ్రీరంగం రంగనాథుడు, 18 తిరువనంతపురం అనంత పద్మనాభుడు. అదే అది కాకుండా ఇంకోటి ఒకటి ఉండదు 22 అడుగులు తిరువాట్టారు. வானேர வடிதந்த வாட்டாற்றான் பணிவகையே நானேர பெருகின்றேன் నరగత్తే నగర తిరువాట్టారు ఆదికేశపురాన్. ఆయన 22 అడుగులు. ఆయన పండుకున్నాడు కదా, ఆయన దగ్గర బ్రహ్మనే ఉండదు. ఏమంటే బ్రహ్మ సృష్టి చేసేదానికి ముందే వచ్చిన పెరుమాళ్. బ్రహ్మాని సృష్టి ఇంకా బ్రహ్మ సృష్టి ఇంకా కాలేదు, దానికి ముందు ఈ పెరుమాళ్ ఇక్కడ వచ్చేసారు. ఆ పెరుమాళ్ వచ్చిన ఆయన నాభీకమనంలో బ్రహ్మ ఉండడు. ఎందుకోసం అట్లాంటి చాలా పాత పెరుమాళ్, 22 అడుగుల పెరుమాళ్. అంటే అనంతరం కూడా ఆయన దీని మీద పెట్టుకున్నారు. ఆయన కడుపు మీద పెట్టుకునేసాడు కదా, పూర్తిగా అంతం చేసాడు కదా. అంత శక్తి ఎవరికి ఉండదు, ఆదిశేషుకు ఉండదు కదా. అందువల్ల అదే ఆదిశేషు అవతారంతోనే
రామానుజుల వారు, ఓ నీకు ఇంత శక్తి ఉండదు, నీకు శక్తి ఉండదే, నువ్వు అటైతే ఏం చేస్తావా, నా పాపాలంతా తొలగిస్తారా. ఈయన అడిగేదంటే ఈయన ఇది. అందువల్ల నా పాపాలను దివ్యంటే చెప్తా కదా, ఉయ్యవరే వడి ఉడయవరి తెలివిడి అని చెప్తాం కదా. ఇది పూర్తిగా నన్ను తొలగించాలా అంటే ఇంత శక్తి పూర్తిగా. అందువల్ల కూరత్తాడు వారి ఈ పాసరం అనుగుణించిన నిత్యమని సేవిస్తున్నాం కదా. యో నిత్య అచ్యుత పదాంబుజ యగ్బరుగ్మ యాపోగద తదితరాన్ని తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్త దయైక సింధూహో రామ. ఇక్కడ కూడా చూస్తుంది దయైక సింధు. ఇప్పుడు దీంట్లో అదే దయైక సింధు అని చెప్పిన దయైక సింధు అని చెప్పిన ఈ 6వ పాసనంలో అది ఎట్లా చేశారంటే కూరత్తాళ్వారు ముద్రనే దయైక సింధోహో రామానుజస్త శరణం ప్రభక్తి అని చెప్తారు. ఆ ప్రకారం అట్టయితేమి అల్పాతిమేన భవదీయ బధాప్చ భక్తికి. నా దగ్గర భక్తి ఒక్కరంత కూడా లేదు. అయితే చెడ్డది చాలా ఉండదు. శబ్దాదిభోగ ఋషిరన్మగ మేధతగా ఒకటారండ శబ్దస్పర్శ రూపరసగంధాలు అన్ని పూర్తిగా మత్వా పమేవని శినిదాన మనుష్య నాణ్యత. ఇట్లాంటి పాపిష్టోని నీ దయ వల్ల పూర్తిగా చూసే తద్వారయాని యతిరాజ దయైక సింధు. అట్లాంటి దయ నాకు చూపియాల. అట్లాంటి దయ చూపిస్తే నేను పూర్తిగా ఉంటానని చెప్పి ఆశ్చర్యమైన పాసరం ఇది. 6వ పాసరం పూర్తి అయిపోయింది. మళ్ళీ 7వ పాసరం. 7వ పాసరం దీంట్లో 7, 8, 9, 10 ఈ 4 పాసరాలు నేను మూర్ఖుడిని చెప్పుకొని ఇట్లాంటి మూర్ఖుడిగా ఉన్నప్పుడు నీ ముందు వచ్చే సిగ్గు లేకుండా నిలిచేశాను. నువ్వుదా నన్ను రక్షించానికి ఈ 4 శ్లోకం వల్ల నైత్యానుసంధానం పేరు. నైత్యానుసంధానం అంటే ఇది ద్రావిడ భాష కాదు, ఇది సంస్కృతమే. నైత్యానుసంధానం అంటే ఈయన్ని గురించి తగ్గుగా చెప్పుకునేది. అదిదా నిజం. అటుదా చెప్పుకోవడం. ఎంత మాత్రం తనని తగ్గుమతంగా అంటే భగవంతుడి దగ్గర ఆచార్యుడి దగ్గర అటుదా చెప్పుకోవాలి. నీకైనా వైభవం ఉండదంటే స్వామి ఏం లేదు, మీ తిరువడి తప్ప నాకేం వైభవం ఉండదు. ఏ వైభవం ఇట్లా అన్నీ ఉండొచ్చు. అన్నీ ఉన్నా కూడా అదిదా చెప్పుకోవాలా. అటితే మనబాలమానికి అట్లే చెప్పుకుంటాడు. మనంతా ఏం చెప్పుకోవాలి, మనకేమీ లేదే. మనబాలమానికి ఉండియే ఏం చెప్తున్నా అంటే నాకేం లేదు అని చెప్పుకుంటాడు. అయితే మనం ఏం చెప్తున్నాం, ఏమీ లేకుండా నీ ఎట్లాడు నాకున్నదే అని చెప్పుకుంటాం కదా. అది 4 శ్లోకాలు. అట్లయితేవి 7వ శ్లోకాలు, 8వ శ్లోకాలు, 9వ శ్లోకాలు, 10వ శ్లోకాలు. ఈ 4ను ఇదే విషయం చెప్పుకుంటా ఉంటారు. దాంట్లో మొదటి శ్లోకం అట్లయితేమి వృద్ధ్యా పశుర్ అల్పాపిమేన భవదీయ భదాప్త భక్తి. ఇది అయిపోయింది. దాని తర్వాత మూర్ఖతనం పూర్తిగా చెప్పుకుంటాడు. అప్పుడు మూర్ఖతనం పూర్తిగా చెప్పుకుంటాడంటే ఏమర్థం, నాకు మూర్ఖమే ఉండదు, వేరే మంచిది లేదు అని చెప్తాడు. దీంట్లో ఆసురం వృత్యా పశుర్ నరవపుస్ త్వభమీత్ర శోభి శృత్యాసి సిద్ధి నిఖిలాత్మ గుణాశ్రయోయం ఇత్యాతిరేణ కృతినోపి మిత ప్రవక్తం అత్యాపి వంచన పరో అత్ర యతీంద్రవర్తే. ఆశ్చర్యమైన పాసురం. ఈ పాసురంలో వృత్యా పశువులు, నన్ను చూస్తున్నావు కదా, నేను చూసి వచ్చినదే నేను పశువులాగా 4 కాలు ఒక ఇది ఉంటారు కదా జంతు, నేను చూడటానికి మనిషిలాగా ఉంటాను. నాకు చెప్పేదానికే కష్టంగా ఉండదు. మనవాళ్ళు మనం చెప్పుకుంటున్నాడు, నేను చూడటానికి మనిషిలాగా ఉన్నాను, అయితే నిజంగా నాకు ఏం ఇది, నేను పశువు. జ్ఞానేనగా పశువిశ్రమానగా. అట్టయితే ఒక జంతు ఎట్లా ఉంటుందో ఆ జంతు కన్నా నేను చాలా హీనంగా ఉన్నాను. అయితే చూడటానికి ఎట్లా ఉంటా అంటే మనవాళ్ళ మామయ్య చాలా మంచిగా ఉండడే, రామానుజుడి మీద అంత భక్తిగా ఉండడే అని చెప్పుకుంటారు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా నిజం కాదు. ఎన్నయం పార్తి ఎన్ ఇయల్వయం పార్తి ఎన్నిల్ పల్గునత్త ఉన్నయం பார்க்கல் அருள் செய்வதே நலம் அன்பியன்பால் பெண்ணையம் பார்க்கல் நலமுலதே உன் பெருங்கருணை தன்னையன் பார்ப்பர் రామానుజ ఉన్నై చార్ந்தవరే. నాకన్నా నీచుడు ఎవరు లేదు. తిరువరంగతంగా చెప్తున్నారు. ఇక్కడ మనవాళ్ళం ఏమినా, నాకన్నా నీచుడు ఎవరు లేదు. ఏంటి, నన్ను చూడబాక. నన్ను చూసేవంటే నేను మృగంలాగా ఉంటాను. మృగాలు ఎట్లా ఉంటుంది ఆ ప్రకారం అది స్వభావం నాకు ఉంటుంది. అయితే పైకి చూస్తే ఎట్లా ఉంటుందంటే పూసినట్టు. కొన్ని మంది అంటే వేషాలు వేసుకుంటారు, రాముడు లాగా వేసుకుంటాడు. అయితే లోపల ఎట్లా ఉంటారంటే రావణాసు లాగా ఉంటాడు. ఆ ప్రకారం నేను ఎట్లా వేషం వేసుకున్నా అంటే ఏంటి, మనిషి వేషం వేసుకున్నాను, మంచోడులాగా వేసుకున్నాను. అయితే నిజమే ఏంటి, నేను జంతు.
ఆ జంతుకి ఏం శుభావం ఉంటుందో వృత్యా పశుర్, అంతా వృత్యా పశురు. అట్లాంటి వృత్యా పశురు ఇట్లా ఉండాలి. ఏమంటే ఎట్లా ఏమార్చాలనేది నాకు తెలుసు. ఈ ఈ ఒక్కొక్క ఊర్లో ఉంటుంది కదా, వాళ్ళని ఎట్లా ఏమార్చాలంటే వాళ్ళు ఆ ప్రకారం ఏమార్చాలని ఎట్లా ఏమార్చాలని నాకు తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఏర్పరుస్తుంది. ఎట్లా అంటే, లేదే ఇప్పుడు నువ్వు వచ్చేసేవే, నువ్వు రామానుజం చెప్పేసేవే, అట్లయితే మారిపోయి వచ్చేవంటే, కాదు మారిపోయి వచ్చేని నిన్ను అనుకున్న వరకు నిన్ను ఏమార్చున్నాను చూడు. లేదు స్వామి, నువ్వు కొంచెం బాగా మాట్లాడుతున్నారే, సంప్రదాయ శబ్దంతో బాగా వస్తుందంటే వస్తుంది. అట్లయితే ఆ ప్రకారం ఏమార్చింది. ఎంత సామర్థ్యం చూసుకో నాకు. మనిషి రూపంలో వండుకొని, అది కాకుండా ఏదో రామానుజుల మీద చాలా భక్తిగా ఉండేలాగా ఆ రామానుజుల భక్తులే స్వామి, మనవాళ్ళ మామిలాగా ఎవరే భక్తులు లేదు. ఆ ప్రకారం చెప్పేంత మాత్రం నేను ఏమార్చున్నాను. ఈ మాట చెప్పేదానికి నాకు కష్టంగా ఉండదు. అయితే ఇట్లదా రాసి ఉంటారు. ఏం చేసి అన్ని మనం చెప్పుకోవాలా, ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాలా, ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాలి. అయితే ఆయన చెప్పుకుంటున్నాడు ప్రతి ఒక్కటి ఈ ప్రకారం ఈ ప్రకారం ఇవ్వడం. శూదనాగి కల్వనాగి తూర్తరోడు ఇసద్దకార మాతరార్ కజక్కనం వలయల్ పట్టడుందివేనే. ఆళ్వారు చెప్తున్నాడు, శూదనాగి కల్వనాగి తూర్తరోడు ఇసంతకాలం. అట్లయితే ఏమంటే ఈ ఊర్లో ఈ దేశంలో ఉండేటోళ్ళని ఎట్లా ఏమార్చాలా, దాంట్లో 2 రకాలు పెట్టుకున్నాను. ఏమార్చేదంటే 2 రకాలు. బాగా చదివిన వాళ్ళ దగ్గర ఏమార్చడం ఒక విధం, చదవకుండా ఇదేదో ఉంటారు పల్లెటూరులో ఉంటారు చూడండి, వాళ్ళని ఎట్లా ఏమార్చాలో అది ఒక రకం. 2 రకాలు పెట్టుకున్నాను. అదే ప్రాణం భగవంతుని ఏమార్చేదని ఒక రకం పెట్టుకున్నాను. అదే ఇక్కడ ఉండే భాగవతాలను ఏమార్చేది ఒక రకం పెట్టుకున్నాను. ఆ ప్రకారం అంత మాత్రం సామర్థ్యం నాకుండదు. ఎంత సామర్థ్యం అంటే అడ్డ దాంట్లో చెడ్డ దాంట్లో నాకున్న సామర్థ్యం ఎంతంటే నేను పిహెచ్డి తీసుకున్నాను. అట్లయితే ఏమంటే పిహెచ్డి ఏంటి ఏం తెలుస్తా, డాక్టరేట్. దీంట్లో యామార్చే దాంట్లో ఒక చదువు పెట్టాలండి. యామార్చే చదువు ఏం చదువు అండి, ఎట్లా యామార్చాలని తెలుసుకోవాలా. అది ఎట్లా అండి, ఎన్ని డిగ్రీ అండి, 2 డిగ్రీ పిహెచ్డి తీయాలా, 5 సంవత్సరాల చదువు చెప్పిన తర్వాత దాంట్లో ఎవరు ప్రిన్సిపాల్ అంటే మన వాళ్ళం. అంత బాగా ఏమారుస్తారండి. అంటే మళ్ళీ అది చెప్పేది ఇదేదా, ఇది చెప్పేదని కూడా నాకు ఇదే, వేరే ఏం చేయలేము, వేరే ఏం చేయలేము. చెప్పిదా కావాలి, ఆ వ్యాఖ్యానం అంతా రాకుండా. అందువల్ల ఎన్నెన్ని దారి ఉండదో అన్నన్ని దారి పెట్టుకొని దానిని పండితుల్ని ఎట్లా ఏమార్చాలా నాకు తెలుసు. ఏం లేకుండా ఉండే మూర్ఖులు ఉంటారు. ఈ మూర్ఖులు ఇతనే ఏం లేకుండా చదువు లేకుండా ఉంటారే, యామారంలో ఉంటారే, వాళ్ళని ఎట్లా ఏమార్చా, ఇది 2 నాకు తెలుసు. ఆ 2ని తెలిసిన తర్వాత ఆ యామార్చేది ఏంటో నా పిహెచ్డి ఈ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలంటే నాకు ఎంత వైభవం ఉన్నట్టు, అంత వైభవం నాకు. అట్లయితే దీంట్లో ఆశ్చర్యం ఏమంటే ఇది ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఏ విధమైన తప్పు లేదు. ఇదన్నీ మనం చెప్పుకోవాలా. మనం చెప్పుకోవాలంటే ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఏంటంటే దీంట్లో తిరుమాళిరంచోళై అని ఒక సేవించేదానికి కిడాంబి ఆచార్య అని ఒక పెద్ద ఆయన. కిడాంబి ఆచార్య స్వామికి కలిగి చేసే స్వామి. కిడాంబి ఆచార్య ఎవరికి, స్వామి రామానుజు వారికి. దాని తర్వాత అడుగునంది ఈయనతో కలిసి అనంతాడు అని పోయి సేవించని పోయారు. పోయించిన వేయుడు వాళ్ళకి ఎప్పుడైనా భగవత్ విషయాన్ని, భాగవతాల విషయాన్ని, ఆచారాల విషయాలను తప్ప వేరేం మాట్లాడకూడదు. మీ చిన్నాయన ఎట్లా ఉండరు, మీ పెదనాయన ఎట్లా ఉండరు, వీళ్ళు ఎట్లా ఉండరు, వాళ్ళు ఎట్లా ఉండరు, అదంతా ఏదే లేదు. వాళ్ళు ఈ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు స్తోత్రం సేవిస్తాను, స్తోత్రరత్నం చేయిస్తాను, సేవిస్తా ఆలవంద స్తోత్రరత్నం చేయిస్తాను. సేవిస్తా ఉన్నప్పుడు దాంట్లో ఈ శ్లోకం వస్తుంది, అమర్యాదగా శుద్రగా చలమతికి అసూహ రసోభూహు కృతజ్ఞగా దుర్మానిగా స్మరపరవశగా వంచనపరగా పాపిష్టగా నిశంసగా అని 10 ఏంది వైభవమా పాపాలు. ఇన్ని పాపాలు నా దగ్గర ఉండాలని ఆలవందారు చెప్తున్నారు. అన్ని ఆలవందారు ఎవరు, రామానుజుడు ఇంకా ముందుగా ఉన్నాడు, 100 సంవత్సరాల డిఫరెన్స్. ఆలవందారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకాన్ని సేవిస్తారు కదా, సేవిస్తారంటే ఎట్లా సేవిస్తారా స్వామి, సేవించాలంటే గురించి సేవించుకుంటా పోవాల్సిన దగ్గర యజ్ఞరాజు సేవిస్తున్నాం కదా, అదే ప్రకారం సేవించుకుంటా పోవాల్సిన దగ్గర సేవిస్తాము. ఈ శ్లోకం వచ్చినప్పుడు అనంతరం నిలిపేస్తుంట, నిలిపేసి దీనికి నెక్స్ట్ శ్లోకం ఉంటుంది కదా దానికి పోతా అంటే దీన్ని వదిలేస్తున్నట్ట, దీన్ని సేవిస్తున్నట్ట, దీన్ని సేవించకుండా అక్కడ పోతారంట. అక్కడ ఉండే కిడాంబి ఆచరణ అడుగున అడిగారు, ఏం స్వామి మర్చిపోయిందా, అమర్యాదగా శుద్రగా అసు ఆ ప్రసవు భూగు ఆ శ్లోకం పూర్తిగా మర్చిపోయిందా, అది సేవించలేదంటే లేదు నేను సేవించను. ఎందుకు సేవిస్తున్నాడు ఇది, లేదు నేను సేవిస్తుంటే ఏమనుకుంటుంది, ఓ ఇది ఆలవందా రాసింది, ఇదంతా ఆయనకు ఉండాది, ఇన్ని పాపాలు ఆయన చేసి అని చెప్పి నేను అనుకుంటాను కదా, అదే నాకు దోషం.
ఇప్పుడు ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్పాను అదే నాకు దోషందా, వేరే వ్యక్తి లేదు, చెప్పిదా కావాలి, వేరేం చేసేది. అప్పుడు అదే నాకు దోషం. అందువల్ల నేను చెప్పకుండా పోతేను ఆ ఆలవంతా నన్ను ఏం చేయడు, పెరువాళ్ళు నన్ను ఏం చేయడు. అందువల్ల చెప్పకుండా పోతా అని చెప్తాడు. ఎందుకోసం అంటే ఆ ప్రకారం దీనికి ముందు శ్లోకం చెప్తాడు, దీని వెనక శ్లోకం చెప్తాడు, ఈ శ్లోకం చెప్పడు. ఎందువల్లంటే అక్కర్లేదే 10 ఎంత ఒకటే అమర్యాదగా ఇది ఒకరోజు దీనికి పెరియవాచ్యాన్మిల వ్యాఖ్యానం రాసింటాడు. ఆశ్చర్యమే. స్తోత్రోత్తరం అనేది మొదట శాస్త్రాన్ని పిండాల. మనం ఏంటంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే చాలా సందేహాలు వస్తుంది. ఆ శాస్త్రాన్ని తీసుకొచ్చి స్తోత్ర రూపంలో పెట్టేసామనుకోండి, అది అట్లనే మనం మెమరీ చేసుకోవచ్చు, అర్థం ఇంకా బాగా మనకు అవద్ది. అట్లాంటి కంకిని పెద్ద కంకిని ఆలవందారు చేసేవారు. ఎదిగెక్కిరవన్ యమునెక్కిరవన్ వినయడియాం కదిపెట్టుడయ్య తిరువరంగతన రామానుజుడు చెప్తున్నారు. ఆ ప్రకారం చేసేది కదా. అందువల్ల ఈ ఎందుకు వస్తుంది స్తోత్ర ఆ ప్రకారం ముందు శ్లోకం చెప్తే తర్వాత అట్టయితే ఈ ప్రకారం చేసిన అట్టయితే ఆ శ్లోకం చెప్తేనే నా దగ్గర లేదే, ఆయన దగ్గర వచ్చేస్తుందా అని చెప్పి అనుకుంటారు కదా. అప్పుడు ఈ ప్రకారం ఒక్కటి చేత ఇదంతా పాపాలు. ఈ పాపాలు చేసేందుకు నాకు ఎంత సామర్థ్యం ఉంటే అంత సామర్థ్యం. అందువల్ల ఏం చెప్తానంటే సర్వాపరాం క్షమస్వ. ఎన్ని పాపాలు, భాగవత అసత్యాపచార, నానావిధమైన అపచారాలు, అన్ని అపచారాలు నేను చేసిన్నాను. అందువల్ల అన్ని అపచారాలు ఏం చేయాలంటే నేను పూర్తిగా చెవి పెట్టుకుని ఎంత వినాలా. వినేసి అప్పుడు రామానుజుడు అడిగింటే ఇదంతా ఏంటంటే నువ్వు చెప్తున్నావు, అది వినాలన్నా, ఇది దీనికి ఒక శ్లోకమా అని అడతాడు. అవును, ఎప్పుడైనా కానీ రెండు విషయం మనం చెప్పాలి. భగవద్గుణానుసంధానం, స్వదోషం. ఇది బాగా తెలుసుకోండి. భగవద్గుణానుసంధానం, స్వదోషం రెండు చెప్పాలా. రెండు చెప్పాలంటే మనం దాంట్లో ఇది ప్రధానం. భగవద్గుణానుసంధానం ప్రధానం, బాగా తెలుసుకోండి. భగవద్గుణానుసంధానం ప్రధానంగా చెప్పుకోవాలి. గుణానుసంధానం విశ్వం అషట్కార భూత భగవత్కు చెప్పుకోవచ్చు. తిరువాయి చరిత్ర, తిరుపావి ఏదైనా చరిత్ర అన్ని గుణాలే. 4000 దివ్యప్రబంధం పూర్తిగా భగవద్గుణాలను చెప్పిందా, గుణాలు చెప్పిందా, ఏదైనా చరిత్రచ్చు పూర్తిగా చెప్పాలా. తర్వాత ఇంకోటి ఏం చెబుతున్నా, నా దోషాలని పూర్తిగా చెప్పుకోవాలి. ఈ రెండు కార్యం మనం నిత్యం చేయాల. నిన్న చెప్పేశానండి, ఈరోజు వదిలేశాడు. నిన్న భోజనం చేసి మీరు భోజనం చేయకుండా ఉన్నామా? 3 పూట్లు నీకు తెలిసింది చెప్తున్నాను. ఇంకా నా ఒక్క 4, 5 కూడా అవుతుంది. అది చేస్తాను కదా. అట్లయితే రోజు చెప్పుకుంటా. నిన్న అయిపోయిందంటే ఈరోజు మళ్ళీ పాపం చేయకుండా ఉంటామా? దోషాలు ఎంతనో ఉంటుంది కదా, చెప్పుకుంటా ఉండాలని. ఈ ప్రకారం శ్రీరంగంలో ఇది ఒక చరిత్ర జరిగింది. పరాశర భట్టు ఏం చేశాడు, పెరుమాళ్ ముందు వచ్చి అంత సేవించాడు. సేవించిన తర్వాత ఎవరో అని పట్టుకోలేదు. ఆ కాలమే ఉండదు. కొరత్తాడ తిరుక్కుమారుడు పట్టుకోలేదు. ఇద్దరు వచ్చి నిలబడినాడు. పరాశర భట్టు ముందు వచ్చి నిలబెట్టేసి, పెరుమాళ్ ముందు వచ్చి నిలబెట్టేసి ఆయన గురించి ఒక 20 నిమిషాలు ఎవరిని గురించి, పరాశర భట్టు గురించి ఎన్నెన్ని తప్పులు ఉండదో అన్నీ చెప్పేశాడు. ఇంత తప్పులు నీ దిగుండా, ఇంత తప్పులు ఉండదు, ఇంత తప్పులు ఉండదు, నువ్వు ఇట్టాటోడు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు మూర్ఖుడు, ఏమేం చెప్పాలనో. ఆయన స్వతంత్రుడు వేరు. పిరాట్టి ఆయన సాకిన అట్లాంటి వైభవం ఉండే ఆ పరాశర భట్టుని ఇన్ని తప్పు ఉండాలి, నీకు ఇన్ని దోషాలు ఉండాలని చెప్పి పూర్తిగా చెప్పేశాడు. పక్కనుండి శిష్యులంతా తోస్తున్నారు, బాగా ఉండు ఆయన పూర్తిగా చెప్పని అంటాడు. వీళ్ళు చేయి పెట్టుకొని నిలుపుతున్నాడు అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత శిష్యులకు కోపం వచ్చేసింది. ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడకూడదు, గమ్మగా ఉండండి చెప్పిన తర్వాత ఈయన పరాశర భట్టు ఎప్పుడైనా చాలా అలంకారం చేసుకుంటాడు. అలంకారం ఎట్లంటే, మనం సన్నతికి పోవాలంటే ఏదో కొంచెం పేదలుగా ఉంటాయంటే ఏదో బురదారంతో పోతారు. పెళ్ళైన వాళ్ళంటే బురదారంతో పోతారు. అయితే కొంచెం మొగరాజుగా ఉంటేనే ఏదో చైన్లంతా వేసుకుని, నగలంతా వేసుకుని, అది కాకుండా నెక్లెస్ అంతా కొంచెం బాగా అలంకారం చేసుకుని పోతాడు. అదే ప్రకారం ఈయనకి చాలా అలంకారాలు ఉండవు. తోడా వేసుకుంటాడు, అదే షాల్వ వేసుకుంటాడు, అది కాకుండా చాలా చైన్లంతా వేసుకుంటాడు. ఈ ప్రకారం వేసుకుంటాడు. ఈయన ఇన్ని తప్పులు చెప్పాడు కదా, ఇదంతా తీసి నేరుగా తీసుకుపోయి ఆయన గొంతు మీద వేసేసాడు. గొంతు మీద వేసి పక్కనుండే శిష్యులంతా చూస్తున్నారు. ఏంటి ఇది, ఇట్లా బాగా ఎన్ని దోషాలు చెప్పాడు. ఆ దోషాలు చెప్పినోడికి సంభావన వేరే సమర్పిస్తున్నాడే, ఏంది ఇంటి తెలిసి ఉంటే నేను ఎప్పుడే దోషాలు చెప్పుంటే నాకు దొరికిండే అని చెప్పి శిష్యాలు అనుకుంటున్నారు. అప్పుడు ఆయన చూసి చెప్తున్నాడు పరాశర భట్టు, నాకు నువ్వు ఎంత ఉపకారం చేసేవు. ఎవరిని చూసి? పరాశర భట్టు దోషం ఇంత అంత అని చెప్పినోడిని చూసి నాకు ఎంత ఉపకారం చేసాడు. అతనికి అర్థమే కాలేదు. నేను ఎట్లా తిట్టాను, ఎట్లా నేను ఏదేదో మాటలంతా చెప్పాను, ఏంది నేను ఉపకారం చేశాను. అవును,
ఉపకారం ఎంత ఉపకారం చేసేది చూసినా నేను భగవంతుడి ముందు నిలుచుకొని 2 విషయాలు నేను చెప్పాలా. భగవద్ గుణానుసంధానం చేయాలా. ఆ వాడు వైభవం పూర్తిగా చెప్పాలా. అది అయిపోయిన తర్వాత నా దోషాలు చెప్పుకోవాలా. నాకు ఆయన వైభవం పూర్తిగా చెప్పటానికే నాకు టైం చాలలా. అప్పుడు నా దోషాలు నేను చెప్పుకోవాలి కదా! అది నన్ను చెప్పుకొని కాలేదు కదా! నా కోసం నువ్వు ఉపకారం చేసేవే, ఎంత ఉపకారం చేసేవు. దానికిదా ఈ సంభావన. దానికిదా ఈ సంభావన. అట్టయితే అదే ఇంత పాత్రం చేస్తున్నానంటే ఈ సంభావన దానికోసం ఉంటారు. అట్టయితే ఆ ప్రకారం ఏమిటే దీంట్లో ఏదంటే ఏమిటి మన దోషం చెప్పుకుంటే భయం వచ్చేస్తుంది. భగవంతుడు వైభవం చేస్తే భయం పోతుంది. మన గురించి చెప్తే నువ్వు ఇంత పాపాలు ఉన్నదండి మనం ఎక్కడ రాబోతాము అని చెప్పేది. అయితే దీంట్లో భయం వచ్చేది ప్రధానమా, వాణ్ణి స్తోత్రం చేసి దాని తర్వాత మనకు భయం పోయేది ప్రధానం అంటే భయం పోయేదే ప్రధానం. అయితే ఈ స్తోత్రం చెప్పిన దాని వల్ల మనకు భయం వస్తుందన్నో చెప్పకుండా ఉండకూడదు. తప్పకుండా చెప్పాలా. మన దోషాన్ని పూర్తిగా చెప్పాలా. అంత మాత్రం వదిలే. ఆ ప్రకారం ఇన్ని దోషాలు ఎత్తిరాజా నాకుండాలి. పరాశర భట్టు ఏదో ఆయనకి తెలవకుండా వాళ్ళకి ఏదో చెప్పేశాడు. ఈ నా దగ్గర నిజంగానే ఉండాలి. చెప్పటం ఎవరు? మనబాలమామి. నా దగ్గర పూర్తిగా ఉండదు. అట్లయితే రెండోది నేను ఎట్లా చూసావునా మనుష్య రూపంలో ఉండాను. అయితే నన్ను ఎట్లంటే మృగం. మృగం అంటే ఏంటి? జంతు. ఆ జంతు అంటే అదా జ్ఞానైన ఈయనగా పసిమిశ్రమాదుగా నాకెంత సామర్థ్యం తెలుసా? ఎంత సన నేను 2 కాళ్ళు ఆవు ఉంటాడు. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటుంది? 4 కాళ్ళు ఉంటుంది. నేను ఆవు స్వభావం నాకు ఉంటుంది. అయితే ఆ మృగం ఏంది జంతు స్వభావం నాకు ఉంటుంది. జంతువులకి 4 కాళ్ళు. అయితే ఆ జంతు స్వభావం ఉన్నా కూడా నేను చూడటానికి ఎట్లా ఉంటానా? మనిషిలాగా ఉంటాను. మనిషిలాగా చూడటానికి ఉంటాను. అయితే స్వభావం ఎవరిది? జంతువుల స్వభావం. అందువల్ల నాకు ఏది లేదు. జ్ఞానం పరమాత్మ జ్ఞానము, తత్వ జ్ఞానము ఏది లేదు. అంటే పశువు జ్ఞానేన ఈయనగా పశువు సమానగా అంటే అట్లాంటి పశువుకు సమానంగానే ఉంటాను. ఒక ఆచారం లేదు, ఏం లేదు. అయితే చూడటానికి ఎట్లా ఉంటాడంటే ఇట్లాంటి మనిషి చాలా బాగా ఉంటాడు. ఈయన చూస్తేనే వీళ్ళు ఇంకోరిని చూసి ఏ నియమం లేదు. నాకు ఏంటంటే అయితే పశువు భోంచేసేలాగా నేను భోంచేలా, మనిషి భోంచేలా భోంచేస్తాను. అయితే స్వభావం ఏంటంటే పశువులకు ఉండే స్వభావం నాకు పూర్తిగా ఉండే అట్లా నేను ఉంటాను. అయితే ఇదంతా నా శరీరాన్ని చూస్తే బాగా శాస్త్రం తెలుసుకోవడమానే, అన్ని తెలుసుకోవడమానే అని చెప్పి మనుషులు అనుకుంటారు. ఆ ప్రకారం నా దగ్గర ఏమీ లేదు. ఈ ప్రకారం ఇక్కడ ఉండేటోళ్ళందరినీ ఏమార్చున్నాను. ఈ ప్రకారం ఇక్కడ ఉండేటోళ్ళందరినీ ఏమార్చున్నాను. రామా అంటే నువ్వు తెలుసుకోవాలా. ఎట్లా తెలుసుకోవాలి చోట నీ శిష్యులంతా ఏమని అనుకుంటున్నారు చూసిన? ఈయనకి ఇంత వైభవం ఉండదు. ఎత్తిరాది ఉంచతి పాడేరే. అప్పుడు రామానుజుని ఎంత ప్రీతి ఉండదు. ఎట్లా ఏమార్చున్నాను చూడు. ఈ మాదిరి అంటే మాట్లాడుతారంటే ఇది దాని నైత్యానతనం. పూర్వాచారాలకు ఉండే రామానుజుల వారికి మన వాళ్ళకి ఎంత తేడా తెలిసిన? ఆయన కన్నా కోపం వస్తుంది. రామానుజుల వారికి కోపం వచ్చి ఒక స్థితిలో శ్రీరంగంలో ఉండకాకుండా తిరువల్లర్ అనే దివ్యదేశం పోయారు. ఆ కథ ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకు వచ్చినట్టు కోపం వచ్చేసింది. ఏదో ఆయన చెప్పినట్టు వినలే. ఆయన పీరియడ్లోనే, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఏమో అనుకుంటున్నామే, ఏం స్వామి నేను చెప్పిన తర్వాత వినలేదు, రామానుజుల వారు చెప్పినట్టు ఆయన పీరియడ్లోనే ఇది ఎంత జరిగి ఉండదు. మనం అనుకున్నట్టుందా కదా. అప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండనవ్వకుండా ఆయనే బయలుదేరిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఏదో ఉన్న ప్రయత్నం చేసి తీసుకొచ్చారు అనుకోండి. ఎందుకోసం చెప్తున్నంటే ఆ ప్రకారం రామానుజుల వారిలో కోపం వస్తుంది కానీ ఈయనకు కోపం ఒక్కరవంతంగా ఉన్నట్టు. ఈయనకిదా పొయ్యిల్లాద మనవాలమాముని అని, మనవాలమాముని పొయ్యిల్లాదంటే అబద్ధం అనేదే లేదు. అట్లయితే మీ విధ వాళ్ళతో అబద్ధం చెప్తారా? ఇద్దరు నిలుచుకుంటారు. స్వామి ఈయన చాలా మంచివాడండి, ఒకరిని చూసి చెప్పాను. అప్పుడు ఇంకోటి పక్కన ఉంటే ఏం చెప్తారు? అట్లయితే నేను చెప్తాడా? అడగతాడు కదా. అదే ప్రకారం పొయ్యిల్లాద మనవాళమని అబద్ధం చెప్పకుండా ఉన్న మనవాళమని చెప్పినప్పుడు అప్పుడు రామానుజుడు అబద్ధం చెప్తారా? ఆడవందారు అబద్ధం చెప్తారా? నాదుముని అబద్ధం చెప్తారా? అంటే పొయ్యిల్లాదంటేనే శాస్త్రం ఏం చెప్తుందో దాంట్లో ఒక కోపము, ఇంకోరి గురించి ఏదో, ఇంకో మతాల గురించి కొంచెం కూడా అది తప్పు, నువ్వు అక్కర్లేదు పో, ఒక్క మాట కూడా చెప్పు. అంత బాగా వినయం అంటేనే అంత వినయం. అందువల్లదా ఆయన ఈ రామానుజుల వారు ఉన్న ఈ శ్రీరంగ దివ్య క్షేత్రంలో నా విగ్రహమే కూడదనేశాడు. దాని తర్వాత ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన నిత్యం సంధ్యావనం చేస్తారు. చెంబు, ఆ చెంబు పెట్టుకొని ఆ చెంబుని విగ్రహం చేసి పెట్టి మనవాళ్ళ విగ్రహం చేసి పెట్టి అంతే ఉంటుంది. ఆయన విగ్రహం ఎంత ఉంటుందని ఇంతే.
దానిపైన ఏ ఉత్సవాలు లేదు, ఏ ఉత్సవాలు ఉండకూడదని చెప్పేశారు. అయితే రామానుజ వారికి అన్ని ఉత్సవాలు జరుగుతుంది కదా, ఆ ప్రకారం ఆయనకు ఉత్సవాలు ఉన్నాయి, ఏ ఉత్సవాలు లేవు. శ్రీరంగ వీధిలో ఒక్క ఉత్సవాలు లేదు. ఎందుకు చెప్తుంటే ఆ ప్రకారం ఏంటంటే నా మనిషి ఈ శరీరాన్ని చూస్తే మనిషిలాగా ఉంటుంది. అయితే ఆచారం అనుష్ఠానం ఒక్కరి వద్ద కూడా లేదు. ఎక్కడందరూ ఎట్లా నీ శిష్యులనే ఏమార్చేసి చూడండి. యతిరాజు ఉంచేది అంత బాగా చెప్తున్నాడు, ఎంత మంచోడు ఎంత మంచోడు అని చెప్పి శిష్యుల్ని ఏమార్చేసాను, ఊరు జనాలని ఏమార్చేసాను, అందరిని ఏమార్చి ఒక ఎంత బాగా వంచన చేసాను చూస్తే అంత వంచన నాకుండదు. ఈ వంచన ఇప్పుడు నీ దగ్గర వచ్చాను అనుకుంటావా, వచ్చాను అనుకుంటా ఉంటే వాళ్ళంతా నమ్ముకోవాలి కదా అనుకొని వచ్చాను. నిజంగా నాకు ఆ వంచన లోపల కొండనే ఉండాలి. ఎట్లా ఉండాలంటే దానికి ఒక ఆసురమైన అనుగురిస్తాడు. కయ్యా చక్కరత్తి ఎన్ కరుమానిక్కమే ఎండెండు పొయ్యే కైమ చొల్లి పురమే ఆడి నెయ్యే పొట్టుడిందే నిధివాక్కింది కాపారార్ అయ్యో కన్నబిరాన్ అరయో ఇనిపోదారని చెప్పి 5వ పత్తు మొదటి తిరువాడిని మొదట పాసురం. ఆశ్చర్యమైన పదం ఆళ్వారు చెప్పుకుంటున్నాడు. నేను నిన్ను కృష్ణుడిని ఎట్లా ఏమార్చేయని తెలుసా, ఎట్లా అంటే యశోద చెప్తుంది ఏంది, కరుమానిక్కమై ఎండండు పొయ్యే కైమ చొల్లి పురమే ఆడిని. యశోద ఎట్లా చెప్పింది, ఏ కృష్ణ నూరా నాకు ఇది ఇస్తాను కృష్ణ. ఆ యశోద పిరాట్టి అంత నిజంగా చెప్పింది. అదే ప్రకారం ఏం చేశాను, వేషం వేసుకొని ఆళ్వారు చెప్తున్నాడు, నేను వేషం వేసుకొని యశోద ఇదే ప్రకారం చెప్పిందో ఆ ప్రకారం మాట చెప్పాను. అయితే లోపల అన్ని అబద్ధాలు, లోపల నిజమా, పొయ్యి అంటే అబద్ధమే, పొయ్యే కైమశొల్లి అబద్ధమే అబద్ధంగా ఆడైనంటాడు. 2 సార్లు అక్కడ అబద్ధం వస్తుంది. కైమై అంటేను అబద్ధం, పొయ్యి అంటేను అబద్ధం, అబద్ధాలు చెప్పిన అబద్ధాలనే అబద్ధాలుగా చేసేది. అలా చేయడం వద్ద. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం తిరువాయిమడి అనేది మనకి ఎంతదా ఎదిదా విన్నా కూడా తిరువాయిమడిదా మనకి ఏంది కాలక్షేపానికి ప్రధానం. ఆళ్వార్ శ్రీశుక్తి తప్ప మేము నమ్మిలద్దా చెప్తున్నంట. ఎన్నైనా సహస్రామం విన్ని ఏదైనా విన్ని. అయితే మన కాలక్షేపం ఇది ప్రధానం అంటే ఆళ్వార్ శ్రీశుక్తి, ఆళ్వార్ తిరువాయిమడి తప్ప వేరే ఏంది అంత వైభవం తిరువాయిమడి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం నేను అట్లా ఏమార్చాను. ఆళ్వారు ఏంటని చెప్పారు, యశోద దగ్గర ఉండి యశోద భావంలో చెప్పినట్టుగా కృష్ణుడిని పిలుచుకొని ఏమార్చాడు కదా. నేనేం చేశానంటే నేను జ్ఞానైనగా పసిపిస్తమానగా అని చెప్పి నేను ఈ ప్రకారం నేను ఏమారుస్తాను. ఎట్లా అంటే ఏమారుస్తాను కృష్ణ విషయంతో ఆ ప్రకారం ఏమంటే వేదమేమి, వేదాంతమేమి, ఇతిహాసమేమి, శృతి ఏమి, ఇదంతా చెప్తుంది కదా. ఆ ప్రకారం చెప్పినట్టు ఉండేటోళ్ళకు తింటా ఎవరు ఈ కురత్తాళ్వారు మొదలయాండాలు అట్లాంటి మహనీయులు నీ శిష్యులు కదా. వాళ్ళు కూడా ఏమిటంటే ఓ మనవాళ్ళ మౌని ఎంత మంచోడండి అని చెప్పి వాళ్ళని కూడా ఎంత బాగా నేను ఏమార్చున్నాను చూడండి. ఇది ఎందుకోసం ఇంత మాత్రం ఇది చెప్తున్నంటే వృత్యా పశుర్ నరవపు స్థోమీదృశోభి సిద్ధ్యాది సిద్ధి నిఖిలాత్మ గుణాశ్రయోయం ఇత్యాతిరేణ మృతినోపి బృతప్పభక్తు అత్యాపి వంతన పరో అత్ర యథీంద్రవంతే అంటాటి వంచనం నా దగ్గర ఉండదు. అయితే వంచనం ఉంది ఇప్పుడు నీ దగ్గర వచ్చేసానది కోసం ఇది పోయిందని అనుకోబాకండి, ఇంకా ఉంటాయి. కొంతమంది ఉంటా స్వామి మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాము, ఏదో జగడం వేసుకున్నాం లోపల ఉంటానే ఉంటుంది. ఆ ప్రకారం చెప్పినాడు, ఆ ప్రకారం నాకు పూర్తిగా ఉంటుంది. అయితే నీ వల్ల ఏది ఉండే ఇంత వంచన ఉన్నా కూడా నీ కటాక్షం, ఆ కటాక్షం నాకు పడిందంటే పూర్తిగా. అయితే ఈ ప్రకారం వేషం వేసుకొని చెప్తే కూడా అదే కదా చెప్పాడు, మిత్రభావేన సంప్రాప్తం అంటే మిత్రుడు అంటే ఏమి శక అటంటే ఫ్రెండ్స్ అని ఒక భావం పెట్టుకొని వస్తే కూడా చాలంటాడు రాముడు. మిత్రభావేన సంప్రాప్తం నప్త్యదేయం కథంచన దోషో యత్యపి తత్స్యాది కథామేదదు అకర్హితం. అంటే అటు దోషం ఉంటే కూడా అని తీసుకుంటాడు. అయితే రాముడే చెప్పాడు, నువ్వు తీసుకునేది నీకేమి, ఆ ప్రకారం నువ్వు తీసుకోవాలి అంటే ఈ ప్రకారం నువ్వు నిజంగానే మిత్రుడు కాదు. నేను అటైతే అక్కడ మిత్రుడు భావన్నా ఉండదు, ఆ భావం కూడా నాకు లేదు. నిజంగానే నేను శత్రుడుగా వండుకొని ఎన్నెన్ని చేయాలో ఏది చేయాలో అదంతా చేస్తున్నాను. ఆ ప్రకారం చేసే దానివల్ల నాకు ఇది రామానుజ నువ్వుదా ఇక్కడ వండుకొని నన్ను పూర్తిగా మార్చాలా అంటే నీకు జ్ఞానం ఉండాలి, శక్తి ఉండదు. నీకుండే శక్తి జ్ఞానం ఉంటే ఇదంతా నీకు ఏమీ లేదు. ఇదంతా ఒక వైభవం అంటే నీకు ఇదంతా చిన్న విషయం. ఏమంటే నువ్వు చూస్తే నన్ను మార్చుకోవాలంటే ఛానల్లో మార్చేది ఒక కృపా కటాక్షం ఒకటి పెట్టేసానంటే అటైతే పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు నిప్పి ఒకటి వెలుగుతుంది, ఆ నిప్పిలో ఏదో ఒక ఇంకొకటి చిన్న దుమ్ము చెప్తున్నాను, దుమ్ము తీసుకొచ్చేసామంటే స్వామి దుమ్ము వల్ల నిప్పు ఆరిగిపోయింది ఏమన్నా చెప్తారా? దుమ్ము ఎక్కడ పోతుందో తెలియదు, దుమ్ము అయిపోద్ది.
దుమ్ము అయిపోద్ది. అదే ప్రకారం నీ వైభవాన్ని చూసినప్పుడు నా పాపాలంతా ఏదే లేదు. ఏదైనా ఒకటి ఉండదంటే అది ఏదే లేదే. అది ఉన్నప్పుడు అప్పుడు నిప్పులు వేసే దుమ్ము ఎట్టపోతుందో అదే ప్రకారం నా పాపాలన్నీ ఈ ప్రకారం పోతాయి అంటే అది నువ్వే చెయ్యాలి. నువ్వే చెయ్యాలంటే వేరెవరు చేయాలంటే ఒక్కరు చేయి. ఎవరు పెరుమాళ్ళు చేయరంటే ఆయనకి అధికారం ఉండదా చూస్తాడు. ఓ మనవాళ్ళ మనకి అధికారం ఉండదా? లేదే. అధికారం ఉంటే అతను చేస్తాడు. అది ఉంటే నేను ఎందుకోసం ఉంటాను? నా దగ్గర అధికారం లేదు. ఏ అధికారం అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అలాంటి అధికారం నా దగ్గర ఉంటుంది లేదే. అదంతా ఏమీ లేదు. ప్రభక్తి కూడా చేశానంటే నువ్వే చేసేసావే. నువ్వే శరణాగతి చేసేసి నాకు సంబంధం ఉండేటోళ్ళకి మోక్షం ఇవ్వాలి నువ్వు చెప్పిన దానివల్ల నువ్వుదా నాకు కావాలి పూర్తిగా పూర్ణ అని చెప్పి ఆ ప్రకారం చెప్పి నేను చెప్తున్నాను. ఆశ్చర్యమైన 7వ శ్లోకంలో చెప్తారు. అల్ప విద్యా పశుర్నరవపు శతమిత్రసోపి విత్యాసి సిద్ధి నిఖిలాస్మి గుణాత్మయోయం ఇత్యాతిరేణ విధిలోపి మితత్వభక్తు అత్యాపి వంచన పరో అత్ర యతీంద్రవతి. ఇంకా చెప్తున్నాడు. కూరత్తాడారు మొదలియాండని ఏమారిపోయాడు. కూరత్తాడు మొదలియాండని నేను చెప్పిన మాట చెప్పి యహమారిపోయింటే రామానుజి సంబంధం చెప్పి ఎంత బాగా వచ్చాడు అని చెప్పి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎరింబియప్ప అని ఒక పెద్ద ఆయన ఒక గ్రంథం రాసినాడు. ఆ గ్రంథంలో విలక్షణ మోక్షాధికారి గ్రంథం చెప్పినాను. ఆ గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అడియేన్ రామానుజాస్ని పెట్టుకుంటారు కదా. అడియేన్ రామానుజాస్ని చెప్తున్నారు కదా. ఆ ప్రకారం అడియేన్ రామానుజాస్ని తిరుమల కాపీ వేసుకుని వాళ్ళు తప్పు చేస్తారా చేయరా? ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఆ తప్పు చేశారంటే ఆ తప్పుగా ఉంటుందో తప్పు లేకుండా ఉంటుందా? కొన్ని మంది చెప్తారు ఆ బ్రాహ్మణుడు చేశాడండి, బ్రాహ్మణుడి కంటే వదిలేసేయండి. బ్రాహ్మణుడు అండి ఏం చేసేది, ఏం చేయలేము కదా, వదిలేసేయండి. ఏదో తెలవకుండా చేసిన ఆ ప్రకారం ఇప్పుడు సమాషణం అయిపోయింది, శరణాగతి అయిపోయింది, తిరుమల బాగా దాచుకోవడం దాస్యనామం బాగా వచ్చేసింది. అప్పుడు ఇంత ప్రకారం ఉన్నప్పుడు తప్పు చేయకూడదు. అయితే తప్పు చేయకూడదు నుంచి ఏం చేసి తప్పు చేసి ఉంటే వాళ్ళని తీసుకుంటామని ఏమంటే ఆశ్చర్యంగా చెప్తారండి. ఈ ప్రకారం తులసి మణివాడం కానీ ఈ ప్రకారం వేసుకున్న అడియన్ రామాదాస్ చెప్తే కూడా వాళ్ళు ఎట్లాటోళ్ళు ఏమేంటోళ్ళు ఏ ప్రకారం చెప్పి వాళ్ళని ఆరాయిచ్చి చేసి వాళ్ళకి ఎట్లా ఏం చెప్పి అది చేసి అదంతా చేయబాక ఉన్నారా. వాళ్ళు సరిగా లేని తెలిసి కూడా దండం సమర్పించేసి వాళ్ళ దగ్గర అపచార పడబాక బాగా తెలుసుకోండి. ఏమంటే కొంతమంది ఏం చెప్తారండి, స్వామి వైష్ణవాల దగ్గర అపచార పడకూడదని చెప్పారు. అతను వైష్ణవుడే కాదండి, అందువల్ల నేను ఆ మాట చెప్పానంటే అది చెప్పనవదు. ఎవరిని చెప్పకూడదు. ఎవరు వైష్ణవుడు కాదని మనం డిసైడ్ చేసేది కాదు. బాగా తెలుసుకోండి. మనం ఏమేమిటాం, తిరుమన్ కాపు పూర్తిగా ఉండే అందువల్ల వైష్ణవుడు, తిరుమన్ కాపు లేదు అందువల్ల అవైష్ణవుడు. అట్లా కాదు. మన భావం మనోభావం ఎట్టున్నా చూడాలి. అందువల్ల ఎవరి దగ్గర ఇప్పుడు ఎందుకోసం ఇప్పుడు ఇంత మాత్రం మనబాలం మనం చెప్తున్నంటే ఇది కూడదంటారు. మనం ఈ ప్రకారం అది ఆ తిరువన్కాపు అనేది బయట ఉండే లక్షణాలు. ఈయన ఈ ప్రకారం అంటే లక్షణం అనేది లోపల ఉండాలి, లోపలదా ప్రధానం. నేను తిరుమన్ కాపు వేసుకున్నాను, నా 12 తిరుమన్ కాపు వేసుకున్నాను, అదే ప్రకారం తిరుమణిత్యాడం వేసుకున్నాను, యజ్ఞోము పూర్తిగా వేసుకున్నాను, ఇట్లా నడిచి వస్తున్నాను, అయితే నాకు అహంకారం మమకారం పూర్తిగా ఉంటే లాభం లేదు. అయితే ఇప్పుడు అహంకార మమకారం ఏం లేదు, వైష్ణవ లక్షణం ప్రకారం ఉన్నాను, అయితే నేను ఏం లేకుండా ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తున్నాను. అంత ఒక వైష్ణవ లక్షణమే పూర్తిగా ఉండదు. వేసుకుని వచ్చినట్టు నన్ను ఎవరన్నా నమ్ముతున్నారా? బయట ఉండే సింబల్ పూర్తిగా ఉండాలా, అప్పుడుదా బయట వాళ్ళకి తెలుస్తుంది. లోపల అయితే లోపల ఉండేది ప్రధానమా, బయట ఉండేది లోపల ఉండేది ప్రధానము? అది నీకోసం. బయట ఉండేది ఎవరికంటే లోక జనాల కోసం. అప్పుడు లోక జనాలు బయట అవుతున్నా అటుదే బయట ఉండాలి వాడికి లోపల లేదే అని చెప్పి మనం డిసైడ్ చేసుకుని అతన్ని తప్పుగా ప్రవర్తించి అపచార పడకుండా పడకూడదు. అదిదా ఈ 7వ పాసులో చెప్తున్నాడు. విత్యా పశుర్ నరవపి సుఖమిత్రి శోభి సిద్ధ్యాసి సిద్ధి నిఖిలాత్మ గుణాశ్రయోజం ఇత్యాతిరేణ కృతిలోపి మృతత్వవక్తు అత్యాపి వంచన పరో అత్ర యచీందవర్తే. దాని తర్వాత 8వ పాసురం ఏం కష్టమైన గిడుగిడుగును పోసును. దుఃఖ వకోగ మనిషం తవ చుష్ట చేష్ట శబ్దాదిభోగ నిరద చరణాగతాజ్యక తత్పాదభక్త ఇవశుష్ట జనోగ మధ్యే మిథ్యాక్షరామి యతిరాజ తచోస్మి మూర్ఘ. అది మూర్ఘని చెప్పాను కదా, చూడండి మూర్ఘని చెప్పాను కదా. అది ఎందుకంటే భక్తాలు ఉంటాయి, నీ శిష్యులు ఉంటారు కదా, నీ భక్తులు, ఆ భక్తుల మధ్యలోనే పోయి దూరాను. ఏం శబ్దమే లేకుండా వాళ్ళ మధ్యన పోయి దూరాను.
దూరేసి ఏం చేసిండే, దూరిన తర్వాత ఈ ప్రకారం ఇప్పుడు ఒకటి చూస్తున్నాను. చూసినప్పుడు వాళ్ళు నాకు పూర్తిగా చెడ్డ అలవాటు పూర్తిగా ఉండదు. మన వాళ్ళని చెప్తున్నారు, పూర్తిగా చెడ్డ అలవాటు ఉంది. వాళ్ళు గోష్ఠిలో దూరిన తర్వాత ఎలా అనుకున్నంటే, ఓ మనవాళ్ళు మననేంటి, మనవాళ్ళు మనం వచ్చేసాడే, ఎంత బాగుంటాడు అంటాడు. అయితే శాస్త్రం చెప్పిన ప్రకారం ఒక్క కర్మ కూడా నేను చేయాలి. అమావాస్య తర్పణం చేయాల, అది ప్రకారం శాస్త్రం శ్రాద్ధ కార్యం చేయాల, ఏది ఒక్కటైనా చేశానంటే ఏది చేయలేదని ఒక ఒక స్థితి ఎలా ఉండిందంటే, స్వామి చేయలేదు, ఏం చేసేది, నాకు అట్లాంటి పరిస్థితి వచ్చేసిందే అని చెప్పి దానికి ఏదైనా ఒక వ్యసనం పడ్డానంటే లేదు. ఆ ప్రకారం కూడా చేయలేదనేది కూడా లేదు. అట్లా ఉన్నప్పుడు అంత ధరి చేయలేదే, ఈ ప్రకారం అయిపోయింది, నేను ఎంత నీచుడు అని చెప్పి అనుకోవాలి కదా, అది కూడా అట్లా లేకుండా ఏం చేశాను, మధ్యలో దూరేసాను, గోష్ఠి మధ్యలో దూరేసాను. దూసిన తర్వాత వాళ్ళకంతా అంత వైభవం ఉండదు కదా, వాళ్ళు ఏమనుకున్నారు, ఓ మన గోష్ఠి ఇతను వచ్చాడే, మనకి భాగ్యం అని అనుకుంటారు. నిజంగా వాళ్ళకి భాగ్యం కాదు, ఏమంటే నాకు భాగ్యం. వాళ్ళ గోష్ఠిలో పోయిన దాని వల్ల నన్ను మంచోళ్ళని అనుకుంటారు. నిజంగానే మంచోడా, మూర్ఖుడు. అట్లాంటి మూర్ఖుడు ఏం చెప్పేసింటే ఆ ప్రకారం మొదట ఏం చేశాను, మొదట కర్మ, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ చేయకుండా ఉండేది. మన సంప్రదాయం ప్రకారం సన్యాసిಗಳು కర్మ ఉండాలి, అది తెలుసుకోవాలి. అంటే సన్యాసి అంటే అన్ని వదిలినోడు కాదు. అన్ని వదిలినాడంటే ఇది ఉన్నదే కదా, బాగానే భోంచేస్తాడు, ఏదైనా భోంచేస్తాడు. దానికి ఈ మనుషులకి అయితే ఏం తేడంటే, శాస్త్ర సమ్మతమైన కూరలు అద్దె పెట్టుకోవాలి. మనం కూడా అంతే, మనం కూడా ఏమిటంటే ఏదో ఇది ఉల్లిపాయలు చల్లగడ్డలు అంత కూడదు. స్వామి భోంచేస్తే ఎంత బాగుంటుంది, అది యాంటీబయాటిక్ అంట. అది తీసుకున్నామంటే అట్లనే ఏవి రోగాలు ఏది రాదని చెప్తున్నారు వాస్తవమే. దానికి ఏదేదో కూరగాయలు ఉండదు, శాస్త్ర సమ్మతమైంది. అది తీసుకున్నా ఇది కూడా రావాల్సిన పనిలేదే. అది వేసుకుంటే ఏం స్వామి అంటే తమోగుణం రజోగుణం వస్తుంది, బుద్ధి పేదమైపోయింది. ఏమైపోయిందంటే బుద్ధి ఏమైపోయింది, ఏదో పక్కింటి ఆయన చూసి ఆయన కారు పెట్టుకున్నాడే, మన దగ్గర లేదే, 2 వీలరే కదా ఉండదు, తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎట్టైనా సంపాదించాలి. ఈ శబ్దానికి అర్థం మీరు తెలుసుకోవాలి, ఎట్టయినా సంపాదించాలి. అట్టయితే ఎట్లా రావాలనుకుంటాం కదా, ఆ ప్రకారం ఇదల్లా ఎందువల్లంటే ఆహార శుద్ధి కావాలి. ఆహార శుద్ధి లేదంటే ప్రయోజనం లేదు. అంటే సన్యాసి ఏ ప్రకారం ఉండాలో ఆ ప్రకారం ఉండాలి కదా. అట్టయితే ఏమీ చేయలేదే. ఏది మొదట తప్పు ఏంది, ఈ ప్రకారం కర్మ చేయకుండా తప్పు. దాని తర్వాత చేయలేదే అని ఒక అభిమానం అన్నా ఉండిందంటే అది లేదు. దానికి ఇప్పుడు స్వామి చెప్తారు, ఏది చేసింది లేదు, దానికి సిగ్గుపడిలేను, చేయలేని సిగ్గుపడ్డానంటే అది కూడా లేదు. అంత మాత్రం దుష్టమైన శేష్టిదాలు నా దగ్గర ఒకటి కాదు, అంత దుష్టమైన చేతలు. అయితే శబ్దం మిగతా విషయాలు ఉండదు కదా, శబ్దస్పర్శ రూప ప్రసంగం, దీంట్లో అంతా చాలా బాగా ఉంటాను. అది ఇది ఐశ్వర్య అనుభవంలో పూర్తిగా ఇది చూడాలా, ఇది భోంచేయాలా, అది భోంచేయాలా. అది ఆదివారం అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఊర్లు ఈ ఊరు భోజనం చాలా బాగుంటుందండి, ఈ ఊరు భోజనం చాలా బాగుంటుంది, అది కాసుకొని ఉంటారు. ఆ ప్రకారం నేను చేస్తూ ఉంటాను, అని చెప్తా. అట్టయితే ఈ ప్రకారం దీంట్లో పూర్తిగా ఉంటుంది నా అనుభవం. అయితే నీ దగ్గరను నీ శిష్యుల దగ్గరను అనుభవం ఉంటుందంటే ఉండదు. అయితే వేషం మాత్రం వేసుకుంటాను. ఎలా వేసుకుంటే అనుభవం ఉన్నట్టు వేషం వేసుకుంటాను. కొంతమంది ఇలాగనే ఉంటారు, ఎవరు తప్పుగా ఎత్తుకోవద్దు. ఇదంతా ఎందుకోసం చెప్తున్నా అంటే, శ్రీ వైష్ణవ లక్షణం అనేది మన హృదయంలో ఉండాలే కానీ బయట కాదు. బయట కావాల్సిందే, బయట వాళ్ళు తెలుసుకోవాలా. దానికన్నా ముఖ్యమైనది తెలుసా, లోపల నాకు ఉండాలి. భక్తి అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇది బయట తెలుస్తుందా, లోపల తెలుస్తుందా? లోపల తెలియాలి కానీ బయట కాదు. ఈ అనన్యార్గ శేషం అతనికే దాసభూతుడు, వేరే ఎవరు లేదు అనే ఒక నారాయణనే నమక్కే పరైతరువాన్ని ముచ్చట పాసంలో చెప్పింది అదే అర్థం. అది అనన్యార్గ శేషత్వం చీకుంటే నారాయణనే నమక్కే పరైతరువాన్. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, ఇది పూర్తిగా ఉండాలి కదా. అటైతే ఈ ప్రకారం నాకు ఉండదు. అయితే ఇది మారాలి కదా, నువ్వేం తిరుగుతూ అంటే ఈ మారాలని బుద్ధి వస్తేనే చాలు. లేదా ఆ బుద్ధి వస్తేనే చాలు నువ్వు అనుకుంటావు. ఆ బుద్ధి వచ్చి నేను వచ్చాను అనుకోలేదు, అది మారలా. అయితే బయట వాళ్ళ దగ్గరనే మంచోని అనిపించుకోవాలి కదా. అనిపించుకోవాలంటే ఏం చేయాలా, నీలాంటి వాళ్ళ దగ్గర నేను సంబంధం పెట్టుకున్నానంటే అయితే దుష్టకార్యం చేస్తూనే ఉంటాను. దుష్టకార్యం ఏంటంటే నేను మూర్ఖుడైందే, అది తెలుసుకోవాలి. నేను మూర్ఖుడు కదా, ఆ దుష్టకార్యం చేస్తానే ఉంటాను. చేస్తా ఉన్నప్పుడు బయట వాళ్ళ దగ్గర
చేస్తానండి వాళ్ళకి తెలవదు. ఉండే గోష్ఠి ఎట్లాంటి గోష్ఠి అంటే మంచి విలక్షణమైన గోష్ఠి. ఎట్లాంటి గోష్ఠి? రామానుజులు వాళ్ళ శిష్యుల గోష్ఠిలో ఇతను ఉండాలండి, దానికన్నా వేరేం వైభవం అండి అని చెప్తారు. అయితే అది మంచి పేరు తీసుకున్నాను. అయితే లోపల ఎట్లా ఉంటుంది? మూర్ఖుడుగా 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 మూర్ఖుడుగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే నువ్వు నన్ను తీసుకొని ఇది ఏం లేకుండా చేయాలి. నీ వల్ల చేయనవద్ది. వేరే ఎవరు ఏమంటే నేను శరణాగతి చేసేసాను, శరణాగతి చేసిన. అయితే ఆ శరణాగతి చేసిన తర్వాత ఆ శరణాగతి చేసినోడు ఎట్లా ఉండాలనో ఆ ప్రకారం నేను లేదు, ఆ ప్రకారం ఉండాలంటే లేదు. అయితే నీ వల్ల నన్ను వదలను కాదు, అది ఆ ప్రకారం లేదే, వదిలేస్తామంటే నీ వల్ల వదలను కాదు. వదలను కాదంటే నువ్వు ఏం చెయ్యాలా? పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటే అప్పుడు నాకు ఆత్మగుణాలు ఉండాలి కదా. ఆత్మగుణాలు ఉండాలంటే ఆత్మగుణం లేదే, ఆత్మగుణం లేదే. ఓ ఇతను శరణాగతి చేసేసాడే, అందువల్ల ఇతను అంగీకారం చెయ్యాలా. అయితే అంగీకారం చెయ్యాలంటే ఆత్మగుణం ఉండాలనే, ఆత్మగుణాలు లేదే. ఏం చేసేది, ఎట్లా చేసేది? ఇప్పుడు చూసా నీకే ఒక సంశయం వచ్చేసింది, ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలన్నా. ఎట్లా వంచన చేసాను చూడు, నీ మూర్ఖుడు. ఆ మూర్ఖుడు కాబట్టి నీకే ఈ నవాల్భవాన్ని ఏం చేయాలి, అట్లా చేయాలా, శరణాగతి చేశాడు, వదలను కాదు. అయితే ఆత్మగుణాలు లేదు, ఎట్లా తీసుకునేది అని చెప్పి నీకే ఒక సందేహం వచ్చేటట్టు చేసేసాడు. ఎంత వైభవం చూడు. అట్లాంటి మూర్ఖుడు నేను చెప్తాడు. ఆశ్చర్యమైన విషయం. దీంతో ఈ కాలక్షేమం పూర్తి అవుతుంది. అయితే ఇంకా ఒక 10 రోజులకి, ఇంకా నెక్స్ట్ వీక్ లేదు, స్వామి జీవర స్వామి వాళ్ళు ఆశ్చర్యంగా జరుగుతుంది. ఆశ్చర్యం టీవీలో చూసాను, చాలా అద్భుతంగా జరుగుతుంది. అది ఎవరికైనా అవకాశం జరిగితే, మనం 1000 సంవత్సరం ముందు రామానుజుల వారిని సేవించలేదు, అదే రామానుజు, ఇంకారు ఎవరు లేరు. ఆయనే ఆయన ఆయన తిరుడి పెట్టుకోవాలి, తిరుడి గురించి సేవిస్తేనే సార్, మరి ఏం లేదు. మోక్షం ఇస్తారంటే ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. అట్టాకి వైభవంగా జరుగుతుంది. ఆ వైభవం అందరూ అనుభవించాలో చూడాలని కోసమే కొన్ని మందిని కోరుకున్నారు. ఆ ప్రకారం వచ్చే వారం కాలక్షేపం లేదు. దానికి వచ్చే వారం ఎప్పుడనేది మీకు వచ్చేవారం మండే ఆర్ ట్యూస్డే ఉండొచ్చును, అది ఎప్పుడనేది చెప్తాను. అందుకే ఆ న్యూస్ వచ్చేస్తుంది, దీంట్లో వాట్సాప్లో వస్తుంది. అది చూసుకొని మీ ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు సెలవు చేసుకుంటాను. ఆళ్వారం పెరుమానార్ జీయ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతా తిరుడిలేశనం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. స్వామి అడియన్ రామానుజదాస్. స్వామి అడియన్ దాసు స్వామి.